ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితి ఏంటి? మావోయిస్టులు బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే బ్రతికే అవకాశం ఉంది. మనతో మాట్లాడడానికి జంపన్ గారు ఉన్నారు. మావోయిస్టులు ఉన్నారు, రాజ్యం వాళ్ళని బ్రతకనిస్తుందా? జనజీవన స్రవంతి అనే పదమే అది పూర్తిగా తప్పది. రాజ్యాంగాన్ని అంటే గత 75 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం అయినప్పటికీ రాజ్యాంగాన్ని అమలు చేయలే కదా. అసలు రాజ్యాంగాన్ని అమలు చేయకుంటున్నది వాళ్ళే. రాజ్యాంగాన్ని అమలు చేస్తే మావోయిస్టు పార్టీ అసలు వాళ్ళు పోరాడాల్సిన అవసరమే ఉంది. రాజ్యాంగ పద్ధతిలో పట్టు కూడా పోరాడలేము, సాధ్యం కావటం లేదు అని చెప్పిందంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు. కేంద్రం ఒక ప్లాన్ చేసింది, మావోయిస్టు పార్టీలోనే ఒక చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఉద్యమాలు చేసినవా నువ్వేమన్నా? ఏ ఉద్యమాలు చేసినావు నువ్వు? నీ విరుసంగా నేను అడుగుతున్నా. కార్మిక సమస్య పైన పోరాడినవా నువ్వు? రైతుల సమస్య పైన పోరాడినవా? ఏ పోరాటం లేకుండా అంత పెద్దగా సాయుధ పోరాటం గురించి వచ్చేటోళ్ళలో కూడా మాట్లాడే నీకు ఎక్కడిదంటాడో, నీకు అర్హత ఎక్కడిదంటాడో నేను విరుసాను. అల్లూజుల వేణుగోపాల్ అనే వ్యక్తి రాజ్యాంగ రష్లో వెళ్ళి లొంగిపోయారు. అంటే ఇప్పుడే ఎన్కౌంటర్ జరిగింది, ఎన్నడూ జరగలే వాళ్ళపైన. వాళ్ళకి ఎన్నడూ జరగలే, ఎన్కౌంటర్ జరగలే, ఇప్పుడే ఎన్కౌంటర్ జరిగింది. భయపడి వచ్చిందా వాళ్ళు? 50 ఏళ్ళ కాంచి 100 యుద్ధాలు చేసిరు వాళ్ళు. వాళ్ళు కష్టాలు పడ్డారు. వాళ్ళు మందులు లేవు. సంవత్సర క్రితము ఉన్న డంపుల మందులు, ఎక్స్పైర్డ్ మందులు వాడుతున్నారు. తిండి లేదు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, చచ్చిపోతున్నారు వాళ్ళు. దినం ఒక గండంగా నిద్ర లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏమన్నా బుద్ధునలా వీళ్ళు పోయి చూసి రావాలి కదా ఒక్కరోజు. సంవత్సరాల తరబడి కష్టాలు పడేటోళ్ళు ఏంటంటే ఇక్కడ నుండి పొంకనాలు కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ మేధావులు పొంకనాలు కడుతున్నట్టున బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. లొంగిపోవటానికి గల కారణాలు నిజంగా పదవులు ఆశ పెడుతున్నారా, లేకపోతే డబ్బులు ఇస్తున్నారా, ఇలాంటివి ఏదన్నా? ఏ కారణాలు ఇస్తేనే రావచ్చు కదా వాళ్ళు. అవును, అనారోగ్య కారణంతో రావచ్చు, లేకపోతే పార్టీ పైన విశ్వాసం లేకపోతే రావచ్చు, సిద్ధాంతం విభేదంతో రావచ్చు, లేదా సిద్ధాంతం తప్పని చెప్పి రావచ్చు కదా. అంటే మావోయిస్టు పార్టీ ఈ దేశంలో మాత్రం ఉంది, ఇంకెక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేవా? వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కదా. ఒక్కరు వస్తారు, 2 వస్తారు, 10 మంది వస్తారు, 100 మంది వస్తారు. మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ వచ్చింది, ప్రజలే శిక్షిస్తారు అని కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తన వ్యూహం తనకుంది. దాడి చేస్తుంది, లేకపోతే దుష్ప్రచారం చేస్తుంది, లేకపోతే గందరగోళాన్ని వ్యాపింపజేస్తుంది, ఇన్ఫార్మర్ నెట్వర్క్ను డెవలప్ చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్లాను. వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసినా, సాయుధ పోరాట విరమణ చేయడం కూడా అది లీగల్గా కావడమే. లేదు సరెండర్ అన్నా లీగల్ కావడమే. వాళ్ళు ఏ రకంగా కనుక చేస్తే తగ్గిపోతుంది పార్టీ. మావోయిస్ట్ పార్టీకి చెప్పుకుంటాను, ఆ పార్టీకి ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ఎదుర్కొనే బలం ఉందా ఇప్పుడు? మావోయిస్ట్ పార్టీ ప్లాన్ ఏంటిది? నువ్వు దాడికి వస్తున్నావు కాబట్టి ఈ దాడి నుండి మేము వీలైన వరకు కూడా మేము ఫస్ట్ రక్షించబడాలి. నీ ముందుకు మేము వెంటనే యుద్ధం చేస్తానికి మేము రాము. మేము యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు మేము చేస్తాము, మేము యాక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు మేము చేస్తాము. కాబట్టి అప్పటి వరకు ఏంటంటే మేము తప్పుకొని తిరుగుతాం, మేము మా జాగ్రత్తలు మేము ఉంటాము. అందరికీ నమస్కారం. ఆపరేషన్ కగార్ తర్వాత కొంతమంది మావోయిస్టులు లొంగిపోతున్నారు, అదేవిధంగా కొంతమంది ఎన్కౌంటర్ చేయబడుతున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితి ఏంటి? ఎందుకంటే మావోయిస్టు కేంద్ర కమిటీ ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా తెరదీసింది. దీని తర్వాత ఏం జరగబోతుంది? అసలు మావోయిస్టులు బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే బ్రతికే అవకాశం ఉందా, బ్రతకనిచ్చే అవకాశం ఉందా? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి జంపన్ గారు ఉన్నారు. జంపన్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం జంపన్ గారు. నమస్తే సార్. ఆపరేషన్ కగార్కి సంబంధించి మార్చి 31 డెడ్ లైన్ అని చెప్తుంది కేంద్రం. ఒక పక్క చూస్తే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీతో
ఎవరైతే మావోయిస్టులు ఉన్నారు అన్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉందా, రాజ్యం వాళ్ళని బ్రతకనిస్తుందా అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు మొదటగా మీరన్న జనజీవన స్రవంతి ఏదైతుందో మావోయిస్టు పార్టీ వాళ్ళు మేము జనంలో ఉన్నాము, మేము ఎప్పుడైనా జనంలో ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. వాస్తవం కూడా జనంలో ఉన్నారు కదా వాళ్ళు ఎన్నడైనా. ఆ జనమే లేకపోతే 3 నుండి 300 మందిగా 3000గా అనేక ప్రాంతాలకు వివిధ రాష్ట్రాలకు లక్షలాది మందితో ఎట్లా విస్తరిస్తుంది? అనేక ప్రజా సంఘాలు ఎట్లుంటాయి, ప్రజా ఉద్యమాలు ఎట్లా చేస్తుంది? అంటే ప్రజలు ఉన్నట్టే కదా. ఇప్పుడు దండకార్యం ఉంది, దండకార్యంలో బట్టి కూడా ఆదివాసీ ప్రజలు ఉన్నట్టే కదా. లేదా ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో బట్టి కూడా ప్రజలు ఉన్నట్టే కదా. అవును. సమస్య ఎక్కడనంటే ఆ పదానికి సంబంధించింది అవుతుందో అక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చినా జనం ఉన్నట్టే. వాళ్ళు ఏం చెప్తుండ్రు, మేము జనం కోసమే ఉన్నాం, జనాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తుండ్రు. కాబట్టి జనజీవన స్రవంతి అనే పదమే అది పూర్తిగా తప్పది, ఆ వర్డే తప్పది. ఏం మాట్లాడాలంటే అక్కడ వాళ్ళు ఆయుధాలు పట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయుధాలు పట్టుకుని రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. రైట్, అది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. కానీ రాజ్యాంగానికి ఎందుకు వ్యతిరేకమైంది? రాజ్యాంగాన్ని అంటే గత 75 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం అయినప్పటికీ, ఏ ప్రభుత్వం అయినా, అది కాంగ్రెస్ కానీ లేదా జనతా పార్టీ కానీ లేదా బీజేపీ కానీ రాజ్యాంగాన్ని అమలు చేయలే కదా, సరిగ్గా అమలు చేయటం లేదు కదా. అసలు రాజ్యాంగాన్ని అమలు చేయకుంటున్నది వాళ్ళే. రాజ్యాంగాన్ని అమలు చేస్తే మావోయిస్టు పార్టీ అసలు వాళ్ళు పోరాడాల్సిన అవసరమే ఉంది. ఆయుధాలే కాదు, ఈ దేశ ప్రజలు కూడా పోరాడాల్సిన అవసరం లేదు. అది నువ్వు ఆయుధాలతో పోరాడుతున్నావా, ఎట్లా పోరాడుతున్నావు అనే సమస్య వేరే. అదొక పోరాట రూపం, పద్ధతి. అది ఆయుధాలు పట్టుకొని పోరాడడం ఒక పద్ధతి. ఆయుధాలు లేకుంటే కూడా ప్రజలు విస్తారంగా పోరాడుతుండ్రు కదా. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణకు లేదా బీసీ రిజర్వేషన్ల కోసము అనేక రైతులు లేకపోతే కార్మికులు పోరాడుతున్నారు కదా. ఎంత పోరాడినా కానీ మరి ఇప్పుడు వాళ్ళ యొక్క అంటే ఆ సక్సెస్ రావటం లేదు, అది డిమాండ్ నెరవేరటం లేదు. అయినా పోరాడుతున్నారు, కొన్ని నెరవేర్చుకుంటున్నారు, కొన్ని నెరవేర్చుకోవటం లేదు. కాబట్టి ఎక్కడ ఉన్న సమస్య అంటే ప్రభుత్వాలు వాళ్ళు రాజ్యాంగాన్ని, చట్టాన్ని వాళ్ళు అమలు చేయకపోవడం ఒక సమస్య, తీవ్రమైన సమస్య ఉంది. ఇది మావోయిస్టు పార్టీ మాత్రమే అంటున్న సమస్య కాదు. ఇది దేశంలో అనేక మంది కూడా ఇప్పుడు మొన్న 75 సంవత్సరాల రాజ్యాంగానికి సంబంధించిన ఆ విజయోత్సవం అది జరిగింది. అవును. మరి ఈ వ్యాసాలు ఏం రాశారు, అనేక మంది ఏం మాట్లాడినారు, రాజ్యాంగం రాసుకున్నాం కానీ అది అమలు జరగలేదు, అమలు చేయటం లేదని మాట్లాడుతున్నారు. మరి మీరే అమలు చేయలేదు కదా, అంటే పాలకులే అమలు చేయలేదు. రైట్, మావోయిస్టు పార్టీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమైంది, ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఉద్యమాలు చేశారు. రాజ్యాంగానికి అనుకూలంగా కూడా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకం చేయడమే కాకుండా కూడా రాజ్యాంగానికి అనుకూలంగా కూడా వాళ్ళు ఉద్యమాలు చేసిండ్రు. ఉదాహరణకు తెలంగాణ, ఒక ప్రత్యేక తెలంగాణ కోసం కూడా వాళ్ళు కూడా ఉద్యమాలు చేశారు. అసలు మొదటగా వాళ్ళు పెట్టిందే వాళ్ళు కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో తెలంగాణ కోసము వాళ్ళు ఈ తెలంగాణ ప్రత్యేక ఉద్యమం ఇది జరగాలి, ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలని చెప్పిందే వాళ్ళు. మరి అదొకటే కాదు, ఇప్పుడు రిజర్వేషన్ల కోసము ఎప్పుడు 74-75లో పట్టిన అప్పుడే వాళ్ళు రిజర్వేషన్ల కోసం పోరాడారు, విద్యార్థులను ఆర్గనైజ్ చేశారు. మొత్తం ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో అనేక విద్యార్థి అంటే ఒక కళాశాలలో యూనివర్సిటీలో వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి విజయాలు సాధించారు. ఇవన్నీ జరిగినాయి. అదే అట్లా చెప్పాలనుకుంటే రాజ్యాంగంలో భాగం కూడా వాళ్ళు అనేకమైన ఉద్యమాలు చేసిండ్రు. మరొక వంక రాజ్యాంగానికి భిన్నంగా కూడా ఏంటంటే వాళ్ళు ఆయుధాలు కలిగి ఉండి అంటే రాజ్యాంగ పద్ధతిలో కూడా పోరాడలేము, సాధ్యం కావటం లేదు అని చెప్పిందంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు. వాళ్ళు 2 రకాలు చేశారు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు అది రాజ్యాంగానికి భిన్నము లేదా ఇల్లీగల్ అంటాం మనం, ఇల్లీగల్ చట్ట వ్యతిరేకము. కాబట్టి ఇప్పుడు ఇల్లీగల్ అనేది ఏందో ఇప్పుడు బయట చేసేది ఏంది, అది చట్టపరము, లీగల్ అంటాం కదా. రెండవ ప్రశ్న, దాంట్లో ఇప్పుడు బయటకు వస్తే బతకనిస్తారా? బయటకు వస్తే బతకడం అంటే ఇది చట్టపరంగా కదా, బతుకుతున్నారు కదా. అంటే దానికి నేను సూటిగా జవాబు చెప్పాలంటే వాళ్ళు లక్షలాది మంది అదే మావోయిస్టు పార్టీ నుండి కూడా సరెండర్ అయినరు. గత 50 ఏళ్ళ కానుంచి లక్షలాది మంది, ఒక్కరిద్దరు కాదు. అంటే గ్రామంలో సంఘ నాయకులు కావచ్చు, దళ సభ్యులు కావచ్చు, కమాండర్లు కావచ్చు, కేంద్ర కమిటీ మెంబర్లు కావచ్చు, మరి బతుకుతున్నారు కదా, వాళ్ళు కూడా బతుకుతున్నారు కదా. కాబట్టి బతకనిస్తారా లేదనే కాదు, వచ్చిన తర్వాత కొంతమందిని అంటే సరెండర్ అయిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, ఒకరిద్దరు చనిపోయిన మాట వాస్తవమే. ఇబ్బంది 10 సంవత్సరాల క్రితం 15 ఏళ్ళ క్రితం అయితే ఇబ్బందులు చాలా సీరియస్గా కూడా పెట్టారు.
కాబట్టి అంటే ఇప్పుడు ఏమీ ఇబ్బందులు లేవని కాదు, కానీ అంటే బతకనిస్తారా అనే ప్రశ్న కాదు. సమస్య ఏ రూపంలో పనిచేయాలి. ఇప్పుడు ఇవాళ సాయుధ పోరాట రూపంలో ప్రజల్ని ఆర్గనైజ్ చేయగలమా లేదా అనేది సమస్య. ఓకే, సాయుధ పోరాట రూపంలో పట్టినే ఇవాళ ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని, ఒక్క ఛత్తీస్గఢ్ ప్రజల్ని, ఒక్క దండకారణ్య ప్రజల్ని కాదు, టోటల్గా భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలను, ఒక్క ఆదివాసులను కాదు, రైతులను, కార్మికులను, విద్యార్థులను, వివిధ శ్రమజీవులను, వివిధ ఉద్యోగస్తులను, మరి వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయగలమా లేదనే ప్రశ్నే తప్ప అక్కడ అంటే ఇప్పుడు సాయుధ పోరాటం ఉండాలన్నా ఇది ఉండాలన్న సమస్య కాదు అది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది. దాడి చేసి వాళ్ళు డేట్ పెట్టిరు. వాళ్ళు మార్చి 30, 2026 పెట్టిరు. వాళ్ళు పెడితే డేట్ పెట్టుకున్నారు. వాళ్ళ ఇష్టం అది. నువ్వు ఎప్పుడు పెట్టుకుంటావు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఆ డేట్లు ఎవరు నిర్ణయించారు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. మరి ఇప్పుడు ఆ డేట్ అయిపోయింది అనుకో, డేట్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు డేట్ పెట్టినట్టుగా మరి వాళ్ళు ఉంటారా? వాళ్ళ డేట్లతో 50 ఏళ్ళ కింద ఏదన్నా వాళ్ళు అంటే ప్రభుత్వంతో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని మేము ఈ టైం వరకు మేము పోరాడతామని వాళ్ళు ఏమైనా చెప్పిండ్రా? ఇప్పుడు నువ్వు డేట్ పెట్టినావు కాబట్టి ఈ డేట్ ప్రకారంగా వాళ్ళు రావడానికి. ఓకే, కాబట్టి వచ్చే వాళ్ళు ఆ డేట్ల ప్రకారం, ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా డేట్ల ప్రకారం ఏం రావటం లేదు. అక్కడ పరిస్థితులను బట్టి ఆ రూపంలో సాధ్యమవుతుందా కాదా అనే దాన్ని బట్టే వస్తారు, లేదా పోరాడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. రేపేం జరుగుతుంది మనం ఎవరైనా చెప్పాలి. ఇప్పుడు 2026, 30 అది దాటిపోయిన తర్వాత మరి ఏం జరగాలి? కేంద్రం ఒక ప్లాన్ చేసింది. ఎందుకంటే మావోయిస్టు పార్టీలోనే ఒక చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే మల్లోజుల వేణుగోపాల్ అవ్వచ్చు, ఆసన్న గారు బయటకు వచ్చిన పరిస్థితి అని చెప్పింది. ఎవరైతే చాలామంది ప్రజా సంఘాలు కానీ దాంతోపాటు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు గారని చెప్పారు. మల్లోజుల వేణుగోపాల్ అనే వ్యక్తి ఏంటి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ డ్రెస్లో వెళ్ళి లొంగిపోయారు. ఆయుధాన్ని తీసి అక్కడ ఫడ్నవీస్ కాళ్ళ దగ్గర పెట్టినంత పనిచేశారు, ఉద్యమాన్ని అవమానించారు అని చెప్పి చాలామంది బాధపడిన పరిస్థితి. నిజంగా అంటే జనాలకి ఏం చెప్తున్నారు, ఉద్యమానికి సంబంధించి ఉద్యమ ద్రోహులుగా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది నిజమైన ఆ తుపాకీ అనేది ఎంతోమంది రక్తంతో తడిచిన తుపాకీ, దాన్ని తీసుకెళ్ళి రాజ్యం కాళ్ళ కింద దాళ్ళ దగ్గర పెడతారని మాట్లాడుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు మొదటగా మాట్లాడారు, చాలా ప్రజా సంఘాలు అన్నారు. ఎవరా ప్రజా సంఘాలు? పౌర సంఘాలు. ప్రజా సంఘాలు అనేటివి అయితేనేయో మావోయిస్టుకు సంబంధించిన ప్రజా సంఘాలు గత 25-30 ఏళ్ళ కిందనే అవి నిషేధించబడ్డాయి. రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ విజయన సంఘం, రైతు కూలి సంఘం, తర్వాత ఇంకా అనేకమైన ప్రజా సంఘాలు నిషేధించబడ్డాయి. లేదా కొన్ని కవర్ సంఘాలు పెట్టారు. కవర్ సంఘాలు కూడా ఏంటంటే వాటిని జైలు వేసారు, లేదా కేసులు పెట్టారు. ఆ సంఘాలు పోయినాయి. ఏ సంఘాలు పనిచేస్తున్నాయి? అంటే సంఘాలు అంటే ఇప్పుడు అంటే నేను చెప్తాను. నేను మీ ప్రశ్న, ఒకటి విరసం ఉంటుంది, ఒకటి పౌరకుల సంఘం ఉంటుంది. ఈ విరసం అనేది అది మావోయిస్టు ప్రజా సంఘం కాదు, అది విప్లవ కవిత్వం కోసమే. ఇప్పుడు ఆ విప్లవ కవిత్వం కూడా లేదు. అది ఒకనాడు శ్రీ చెరమండ రాజు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆ విరసం ఉంది. ఆ విరసంలో కూడా అనేక పార్టీలకు సంబంధించిన సంఘమే తప్ప అది మావోయిస్టు సంఘం కాదు. మరి వాళ్ళెవరు? మావోయిస్టు లోపల అంతర్గత విషయాలు మాట్లాడిన వాళ్ళకే రైట్ ఉంది. మావోయిస్టు అంతర్గత విషయాలు ఏంటి అనేది వాళ్ళకేం రైట్ ఉంది. వాళ్ళు కవిత్వం రాసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా నేను మళ్ళీ అంటే మీ ప్రశ్న, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ముందు వాళ్ళ సంఘాన్ని వాళ్ళు సరిగ్గా పనిచేయించండి. ఏమన్నా ఆ విరసం అనేది ఏమన్నా పనిచేస్తుందా? దానికి ఒక క్రమశిక్షణ ఉందా? అదేమన్నా ప్రజల్ని చైతన్యవంతం చేస్తుందా? అది చేయదు. కానీ సాయుధ పోరాటం గురించి, వచ్చినోళ్ళ గురించి అంటే వీళ్ళు రావద్దు, వాళ్ళు పోవద్దు అని చెప్పి మాట్లాడే దానికి రైట్ ఎక్కడిది? వీళ్ళు రావాలి, వాళ్ళు పోవాలని చెప్పే రైటే ఉంది. నేను ఇంకొక ప్రశ్న ఇస్తాను వాళ్ళకు. ఇప్పుడు 25 ఏళ్ల కాలం లోపల ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం లోపల సాయుధ పోరాటానికి మద్దతుగా ఎన్ని వేల మందిని పంపిరు? వీళ్ళు ఎన్ని వందల మందిని పంపిర్రు? సాయుధ పోరాటానికి 100 మందిని పంపిరువా? ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు సుమారుగా 500 మంది పైగా చనిపోతే, మరి 1000 మంది పైగా బయటకు వచ్చేస్తే నువ్వెంతమందిని పంపినావు? నువ్వేం పంపవు. నువ్వు పోవు, నీ బిడ్డ పోదు, నీ కొడుకు పోడు, నీ బంధువులు పోరు, లేదా నువ్వు కనీసం ఎవరిని పంపవు. నేను ఇది మాత్రమే కాదు, ఉద్యమాలు చేసినావా? నువ్వేమన్నా ఏ ఉద్యమాలు చేసినావు నువ్వు? నీ విరసంగా నేను అడుగుతున్నా. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్మిక సమస్య పైన పోరాడినవా నువ్వు? రైతుల సమస్య పైన పోరాడినవా? ఏ సమస్యల పైన పోరాడినావు నువ్వు?
ఏ పోరాటం లేకుండా అంత పెద్దగా సాయుధ పోరాటం గురించి వచ్చేటోళ్ళం కూడా మాట్లాడే నీకు ఎక్కడిదంటానో నీకు అర్హత ఎక్కడిదంటానో విరసానికి విరసమే కాదు ఏపీసీఎల్స్ ఉంది. ఏపీసీఎల్స్ దేనికోసం పనిచేయాలి? ఏపీసీఎల్స్ అనేది ఏదైతుందో అంటే ప్రజల హక్కులు భంగకరంగా ఉన్నప్పుడు నష్టం జరుగుతున్నప్పుడు దానిపైన నువ్వు మాట్లాడాలి. నీ డ్యూటీ ఏంటిది? తర్వాత అసలు ఆ సంఘంలో ఎవరున్నారు? అది మావోయిస్టు ప్రజా సంఘమా? ఆ సంఘం ఉన్నది ఏంటంటే అందులో అనేకమైన పార్టీల వాళ్ళు ఉంటారు. అది మావోయిస్టు కానీ కమ్యూనిస్టు అని కానీ కాదు, వాళ్ళకి సంబంధం లేదు. నీ సంఘం క్రమశిక్షణ ఏంది? నీ సంఘం నిబంధనావళి ఏంది? నువ్వేం చెప్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇవాళ వాళ్ళ అంతర్గత విషయాలపైన కూడా దానిపైన కూడా నువ్వు వేరే మాట్లాడితే మాట్లాడు, కానీ నీ సంఘం లోపల నీ సంఘాన్ని పనిచేయించవు. 10 మందిని పట్టుకొని ఉన్నావు నువ్వు. నీ సంఘం ఏమైంది? ఇప్పుడు చట్టపరిధి లోపల మరి వేలాది మంది నీకు ఎందుకు లేరు? నువ్వు ఈ సంఘాన్ని నిర్మించవు, ఈ సంఘాన్ని డెవలప్ చేయవు. అదే నలుగురు ఆ నలుగురే ఆ 4 తోకలం పట్టుకొని ఎప్పుడు మాట్లాడుతూ దాన్ని విప్లవాన్ని అది మాట్లాడుతున్నావు. తప్పుడు విధానం అంటున్నాను నేను, పౌరక్త సంఘం. కాబట్టి ఈ రెండే దానికి విప్లవ ప్రజా సంఘాలను బోర్డు పెట్టుకొని అంటే ఏదో 50 ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. నీ మీటింగ్ సుందరయ్య భవన్లో బట్టి 50 మంది రారు, ముసలోళ్ళు. ఓ యువకుడు లేడు, పాలు లేడు. నువ్వు మొత్తంగా మావోయిస్టు పార్టీకే కేంద్ర కమిటీలు అయిపోయారా మీరు? మావోయిస్టు పార్టీకి అత్యున్నతమైన కమిటీలు మీరు. కనీసం ఆ పార్టీ వాళ్ళు ఉన్నోళ్ళు 50 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఆలోచించుకోడా? వాళ్ళకి లేదా? ఇది తప్పుడు విధానం అది. కాబట్టి అంటే ఇది ఏదైతుందో తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ మావోయిస్టు పార్టీకి అందరికీ ఒకటే అవగాహన ఉంది. కేంద్ర కమిటీ వాళ్ళకు, రాష్ట్ర కమిటీ వాళ్ళకు, కింది వాళ్ళకు ఏదో ఇప్పుడు తొందరపడి ఏదో అటు ఇప్పుడే ఎన్కౌంటర్ జరిగింది, ఎన్నడూ జరగలే వాళ్ళపైన. వాళ్ళకి ఎన్నడూ జరగలే, ఎన్కౌంటర్ జరగలే, ఇప్పుడే ఎన్కౌంటర్ జరిగింది. భయపడి వచ్చిండ్రా వాళ్ళు? ఏమన్నా 50 ఏళ్ళ కాంచి 100 యుద్ధాలు చేసిరు వాళ్ళు కష్టాలు పడ్డారు. వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటూ అనేకమైన వాటి నేపథ్యంలో పట్ట వాళ్ళు వచ్చారు. అదేదో సోను చెప్పంగానే 300 మంది 500 మంది రాలే, ఆశన చెప్పంగానే రాలే. బుద్ధి ఉండాలి మాట్లాడటానికి. సోనే చేసిండు, ఆశనే చేసిండు అని అంటే వాళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన జిల్లా కమిటీ మెంబర్లు ఉన్నారు, రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, సభ్యులు ఉన్నారు. వాళ్ళకి లేదా బుర్ర లేదా? వాళ్ళందరూ ఆలోచించుకోలేదా? పొమ్మనంగానే పోతారా? అనేక విషయాలు వాళ్ళ మధ్యన తర్జన భర్జన చర్చలు జరిగి వచ్చారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు సాయుధ పోరాట విరమణ అన్నారు. మరి ఇప్పుడు మిగిలిన వాళ్ళు సాయుధ పోరాటం అన్నారు కూడా ఎందుకు సరెండర్ అవుతున్నారు? సాయుధ పోరాటం అన్న చంద్రన్ ఎందుకు సరెండర్ అయ్యిండు? సాయుధ పోరాటం అన్న బండి ప్రకాష్ ఎందుకు సరెండర్ అయ్యిండు? సాయుధ పోరాటం అన్న ఆజాద్ ఎందుకు సరెండర్ అయ్యిండు? సుజాతకి ఎందుకైంది? లేకపోతే చంద్ ఎందుకైంది? వీళ్ళందరూ ఎందుకైనరు? ఎందుకు వస్తుండ్రు? అంటే అనేక సాయుధ పోరాటం అన్నా లేకపోతే విరమణ అన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతున్నాయో చాలా గంభీరంగా ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉన్నాయి. ఏమాత్రం కూడా వాళ్ళ పరిస్థితి వీళ్ళు బంగ్లాలో కూర్చొని కార్లలో తిరుగుతూ ఉపన్యాసాలు దంచుతూ అమరు చచ్చిపోగానే ఉపన్యాసం, చచ్చిపోవడం కూడా వారానికి రోజులు వస్తారు, లేకపోతే సంవత్సరం కింద చచ్చిన వాళ్ళు మీటింగ్ జరుగుతుంది. ఈ ఉపన్యాసాలు దంచుకుంటా వీళ్ళకి ఏమైనా ఉన్న అర్థమవుతుందా? ఆడ తినే మందులు లేవు. సంవత్సరం క్రితము ఉన్న డంపుల మందులు ఎక్స్పైర్డ్ మందులు వాడుతున్నారు. ఎక్స్పైర్డ్ మందులు వాడుతుండ్రు. తిండి లేదు, ఎన్ని ఇబ్బందులు పడుతుండ్రు వాళ్ళకి బట్టలు లేవు, ఏవీ లేవు. ఎన్నో ఇబ్బందులు పడి చచ్చిపోతుండ్రు వాళ్ళు. దినం ఒక గండంగా వాళ్ళ సెంట్రీలు పెట్టుకొని నిత్యం ఏంటంటే ఒక నిద్ర లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏమన్నా బుద్ధునలా వీళ్ళు పోయి చూసి రావాలి కదా. ఒక్కరోజు ఆడపోయి తిరిగి వస్తే అర్థమవుతుంది వీళ్ళకు. సంవత్సరాల తరబడి కష్టాలు పట్టేవాళ్ళు ఏంటంటే ఇక్కడ నుండి పొంకనాలు కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ మేధావులు పొంకనాలు కడుతున్నట్టు బుద్ధి ఉండాలి మాట్లాడటానికి. సాయుధ పోరాటాల గురించి వీళ్ళు పెడబొబ్బలు పెట్టడానికి నువ్వెవరు? నీకు అర్థం కాకపోతే సపరేట్ ఉండు నువ్వు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నువ్వు వాళ్ళని అవమానించే రైట్ నీకు ఎక్కడిది? వాళ్ళని అవమానించే నీకు రైట్ లేదు. అది వాళ్ళు ఏం చేస్తారో ఏమవుతుందో అది వస్తూనే ఉన్నారు కదా. ఏం చేస్తావు నువ్వు? పో మరి, ఇప్పుడు వస్తున్నారు కదా, పోయి ఆపు. గన్ను పట్టుకొని పోమాను. ఎంతమంది ప్రజలు అంటున్నప్పటికీ సిగ్గు కూడా లేదు సాయుధ పోరాటం అని చెప్పి నువ్వు మాట్లాడితే నువ్వు సాయుధ పోరాటం గురించి జనరల్ మాట్లాడు. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అవమానించే రైట్ నీకు ఎక్కడిది? వాళ్ళ చెప్పు కాలి గోటు కూడా నీకు పనికిరాదు. నీ జీవితాలు లక్షల జీతాలు దొబ్బుతూ మంచిగా బంగ్లాలో కూర్చు రాజకీయ నాయకులతోటి మంచి కలిసి తిరుగుతూ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నారు మీరు? సార్, ఒకటి వాళ్ళు అంటున్న వాదన ఒకటి ఏంటంటే రాజ్యాంగ తొత్తులుగా మారారు అంటారు. అంటే మల్లోజుల వేణుగోపాలో మిగతా వాళ్ళందరికీ ఏదో CEO పదవులు ఇస్తున్నారు, కంపెనీల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు, వీటి కోసమే వెళ్ళారన్న వాదన కూడా
కొంతమంది ఫ్యూ మెంబర్స్ నిజంగా ఇది ఒక రకంగా కొంతమంది ఖండిస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిజంగా లొంగిపోవటానికి గల కారణాలు మనం చూసుకున్నట్టయితే నిజంగా పదవులు ఆశ పెడుతున్నారా, లేకపోతే డబ్బులు ఇస్తున్నారా, ఇలాంటి ఏదన్నా ఉందంటారా సార్? మొట్టమొదటగా ఫస్ట్ వాళ్ళు సాయుధ పోరాట విరమణ సరైందా కాదని ఫస్ట్ డిసైడ్ చేసుకో. నీకు వ్యతిరేక రాజకీయంగా తప్పు అనుకుంటూ నువ్వు మాట్లాడు. తప్పు అనుకున్న వాళ్ళు ఎవరైనా మావోయిస్టు పార్టీలు ఇప్పుడు సాయుధ పోరాటం చేసే వాళ్ళు మాట్లాడచ్చు, వేరే వాళ్ళు మాట్లాడచ్చు. సాయుధ పోరాటం చేయాలా వద్దా, సాయుధ పోరాటం చేయాలనుకుంటే ఎట్లా చేయాలో చెప్పు. నువ్వు సాయుధ పోరాటం చేయాలనంటే నువ్వు మనసులో పంపాలి కదా. మరి ఇక్కడ ఉండేందనంటే మన ఉపన్యాసాలు దంచుడు కాదు కదా. సచ్చినోడు వస్తా అంటే నువ్వు సాయుధ పోరాటం చేయి అంటే ఆ మనిషి ఇప్పుడు మల్ల యుద్ధం జరుగుతుంది అని నేను అది చేయలేను అని చెప్పి నేను బయటకు వస్తా అంటే అట్లా నుంచి వస్తా అంటే కూడా లేను నువ్వు అలానే ఉండాలని చెప్పి అంటే ఎట్లా తప్పు కదా. అంటే ఒక బక్క మనిషిని, ఒక రైతును వాడికి అంటే ఈ కండ లేదు ఏం లేదు, పోరాడలేను బాబు అని వస్తున్నా ఆ గుండగానితో నువ్వు పోరాడాలి, లేకపోతే నువ్వు వీరుడు నువ్వు అక్కడే పోరాడాలి సావాలంటే ఎట్లా? అంటే నీ ఆనందం కోసం వాళ్ళు చావాలనా? నీ ఆనందం కోసం ఆ బక్క రైతు చావాలి, బుద్ధి ఉండాలి కదా. వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే సాయుధ పోరాటం అనేది ఉందో ఎలాంటి అనుకూల పరిస్థితులు లేవు. అనుకూల పరిస్థితులు అంటే ఏంటి? ప్రజా సంఘాలు పెట్టే పరిస్థితులు లేవు, ఓకే, ప్రజా ఉద్యమాలు కొనసాగించే పరిస్థితి లేదు, పార్టీలకు రిక్రూట్ లేదు. ఇది మాత్రమే కాదు, యుద్ధం అంటే ప్రభుత్వ బలగాలు యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధాన్ని ఎదుర్కొనే శక్తి లేదు, తిండి లేదు, తూటాలు లేవు, తుపాకులు లేవు, పోరాడే మనుషులు లేరు. కాబట్టి ఈ మొత్తం పరిస్థితి లోపల కూడా అసలు కనీసం వాళ్ళు మనకి ఎంత విచిత్రం అని అంటే ఏమైనా వాళ్ళ నుంచి అసలు ఒక ప్రచారం చేసుకునే విధంగా ఉందా? ఏమాత్రం కూడా ఇప్పుడు దేవ్జీ అరెస్ట్ అన్నారు, ఎన్కౌంటర్ చేస్తానన్నారు, ఏమైనా స్పష్టంగా వస్తున్నాయి వార్తలు? ఏది నిజమో ఏది అబద్ధమో ఏ విషయాలు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. కాబట్టి నువ్వేమర్థం? వాళ్ళు మరో మొత్తుకుంటున్నారు, చెప్తున్నా కానీ లేదు నువ్వు సాయుధ పోరాటం చేయాలి, లేకపోతే ఇది లొంగుబాటు, ఇది ద్రోహము. ఏం ద్రోహము? ఎవరికి చేసిరు ద్రోహము? నేను అడుగుతా, ఎవరికి చేసిరు వాళ్ళు ద్రోహము? లేదు నీ ఆలోచన ప్రకారం నువ్వు సాయుధ పోరాటం చేస్తున్నావు, చెయ్యి. కానీ వాళ్ళకి అస్వేచ్ఛ లేదా? నువ్వు కట్టి బానిసలా? ఆ పార్టీలో పోతే కట్టు బానిసలా ఏమన్నా? ఆ పార్టీలో ఖచ్చితంగా జీవితకాలం ఉండాలనా? ఏదైనా పార్టీలో ఉంటుందా? మావోయిస్టు పార్టీలో చేరేటప్పుడు ఒక కట్టు బానిసగా తీసుకున్నారా? కమ్యూనిస్ట్ పార్టీ నిబంధన వాళ్ళు అదే చెప్తుందా? ఏ కారణాల రీతినే రావచ్చు కదా వాళ్ళు. అవును, అనారోగ్య కారణంతో రావచ్చు, లేకపోతే పార్టీ పైన విశ్వాసం లేకపోతే రావచ్చు, సిద్ధాంత విభేదంతో రావచ్చు, లేదా సిద్ధాంతం తప్పని చెప్పి కూడా రావచ్చు కదా. అంటే మావోయిస్టు పార్టీ ఈ దేశంలో మాత్రం ఉంది, ఇంకెక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేవా? వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కదా. ఒక్కరు వస్తారు, ఇద్దరు వస్తారు, 10 మంది వస్తారు, 100 మంది వస్తారు. 100 మంది వచ్చిర్రా, ఎంతమంది వచ్చిర్రు, వాటికి సంబంధించిన సిద్ధాంత రాజకీయ చర్చలు అయితే ఆ పార్టీకి సంబంధించిన యొక్క కమిటీలని వాళ్ళు మాట్లాడుకుంటారు, లేకపోతే రాసుకుంటారు, చేస్తారు. అదంతా ఒక చర్చాక్రమం జరుగుతుంది అది. కానీ నువ్వెవరు మాట్లాడటానికి? ఇక్కడ బయట ప్రజాసంఘం అంటూ నీకేముంది? నువ్వు విప్లవాన్ని ఒరగబెడుతున్నావు నువ్వేమన్నా వాళ్ళపైన మాట్లాడటానికి? వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏం లేదంటారా? ఉండొచ్చు, కానీ వాళ్ళ దాంట్లో పట్టే వీళ్ళదంతా అంటున్నాను నేను. ఓకే, విప్లవ ప్రజాసంఘం అని చెప్పి 100 కోట్లు సంపాదిస్తాడా ఎవడన్నా? 50 లక్షలు సంపాదిస్తాడా? ఒక అడ్వకేట్ ఉన్నాడు, మావోయిస్టు పార్టీని మోసం చేసి వాడు లక్షలు మింగుతాడా? వాడు దొంగలు పెట్టుకున్నాడు. దొంగలందరినీ తీసేయండి ముందు. మీ దాంట్లో పడ్డ దొంగలను తీసేయండి. నేను చెప్తున్నా, మీరు దొంగలను తీసేయకుండా సాయుధ పోరాటం గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? మీ చుట్టూ దొంగలే ఉన్నారు. ఓకే, సో నువ్వు వచ్చిండు, ఏది వేణుగోపాల్, ఎవడు చూసిండు? వాడు కూడా పెట్టుబడిదారుడు, వాడు ఏం కంపెనీ అది? లాయిడ్ కంపెనీ. వాడేదో పిచ్చి మాటలు మాట్లాడిండు. వాడు మాట్లాడితే వీళ్ళు అవుతారా? ఎవడు ఎన్నో అయినా మాట్లాడితే మరి ఇప్పుడు సోను తప్పేంది? ఆయన ఉన్నాడు, అంబాసిడర్గా ఉన్నాడా? ఓకే, ఆధారాలున్నాయా? కనీస ఆధారాలు లేకుండా అంటే వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా ఈ మాట్లాడేటోళ్ళకు. ఇప్పుడు మీడియా వాడు ఎవడెవడు ఎంతో రాస్తాడు, మరి ఎన్నో మాట్లాడచ్చు. ఇప్పుడు అట్లా అనుకుంటే గణపతి ఎందుకంటే సరెండర్ అయ్యింది అన్నారు అంటే ఏది పడితే అది మాట్లాడతామా? లేదా ఇప్పుడు దేవ్జీ, ఇప్పుడు ఉదాహరణకు దేవ్జీ ఇడుమని చంపించింది అన్నాను అంటే అది మాట్లాడతామా సార్? అదే సార్, అంటే కాబట్టి ఇక్కడ ఏంటిదనంటే ప్రజలు రకరకాల మాట్లాడచ్చు. కానీ నేనేమంటున్నంటే విప్లవ ప్రజా సంఘాలని చెప్పి బోర్డులు పెట్టుకొని ఆ విప్లవం చేసేది గుండు సున్నా కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్తాను నేను. ఓకే, అంటే మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ వచ్చింది, ప్రజలే శిక్షిస్తారు అని కూడా వచ్చింది. అది కాదా? తప్పు కాదంటారు? అది నిజం కాదా? ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఆ సమస్య వాళ్ళ మధ్యన విభేదాలు వాళ్ళు సరిగ్గా పరిష్కరించుకోవాల్సి ఉండే వాళ్ళే పరిష్కరించుకోవాల్సి ఉండే. ఓకే,
దానికి కారణాలు వాళ్ళ మధ్యలో ఒకటి ఏంటంటే కేంద్ర కమిటీ మీటింగ్ లేకపోవడం, సమన్వయం లేకపోవడం, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, చాలా తీవ్రమైన సమస్యలు. మనం అంత ఈజీగా అనలేము, తీవ్రమైన సమస్యలే. కానీ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇవాళ ఒక సోను కాదు, ఒక అనంత్ కాదు, అనేక మంది తెలంగాణ కమిటీ కూడా, మావోయిస్టులు తెలంగాణ కమిటీ కూడా 6 నెలల కాల్పుల విరమణ ప్రకటించింది. ఏ లెక్క ప్రకారం ప్రకటించింది? అది దానికి కేంద్ర కమిటీ ఆమోద ముద్ర ఉందా? కేంద్ర కమిటీ సమావేశం కాలే. ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ లేడు ఇప్పటికీ. నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా లేడు. దేవ్జీ సిఎంసి మిలిటరీ చీఫ్ అంతే, జనరల్ సెక్రటరీ కాదు, ఎవరు కాలే. మరి ఈ నిర్ణయాలు ఏవైతున్నాయో ఎవరికి వాళ్ళు చేసుకుంటుండ్రు, మాట్లాడుతుండ్రు. అంటే సంవత్సరాల కొద్ది కేంద్ర కమిటీ మీటింగ్ జరిగినప్పుడు ఒక అనివార్యమైన గత్యంతరం లేని పరిస్థితుల పట్ల ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళకి అర్థమైన పద్ధతిలో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అనంత్ కూడా, అనంత్ అని చెప్పి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి 11 మంది వచ్చారు కదా మొన్న, వాళ్ళు ప్రకటించిండ్రు, తర్వాత ముందే వచ్చిండు. కాబట్టి ఇది ఏ నిర్ణయం? ఇది కేంద్ర కమిటీ నిర్ణయమా? కాదు. లేదా ఇప్పుడు ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయమా? రాష్ట్ర కమిటీ కూడా పూర్తిగా వాళ్ళు కమిటీ కూర్చొని మాట్లాడిన నిర్ణయం కూడా కాదు. నిర్మాణానికి భిన్నమైందే, వ్యతిరేకమైందే. కానీ వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో పట్ల ఎవరికి అర్థమైన పద్ధతిలో వాళ్ళు చేస్తుండ్రు. తప్ప ఒప్ప అనేది ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఏ పరిస్థితి ఏందో వాళ్ళు మాట్లాడుకుంటారు. మనకు తెలిసి తెలియక మనం మాట్లాడడం మనకు సాధ్యం కాదు ఓకే నిర్మాణ పరంగా. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మీ ప్రశ్న ఏదైతుందో, మీరు ఏమన్నారు మీ ప్రశ్న? ఇప్పుడు ఇలాంటి స్థితి లోపల ఈ జరిగే వాటిపైన బయట ఉండేవాళ్ళు ఓపికతోటి ఉండాలి. ఎవరు ప్రజలు మాట్లాడిన ప్రజలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, వాళ్ళని ఎవరు ఆపలేం కదా మనం. కానీ ఇక్కడ ఎవరైతే మేము పెద్ద విప్లవ ప్రజాసంఘ నాయకులు మాత్రం గొప్పలు లేరనుకునే వాళ్ళు మీరు కొద్దిగా దగ్గర పట్టుకుని, మీ మెదడుని దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీ మెదడు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నా పైన ఎంతమందితో తిట్టిపిస్తారో తిట్టిపోయారు, నా పైన తిట్టిపిస్తారు నాకు తెలుసు. మీరు తిట్టిపించడానికి నేను చాలా ఓపిక పడుతున్నా, మీ ఎక్కువైతున్నాయి. మీకు తెలిసింది తక్కువ, మీరు మాట్లాడేది చాలా ఎక్కువ. మీ సంఘ క్రమశిక్షణ ఏదైతుందో మీరు దాన్ని పాటించండి. ఓకే, మీ చరిత్ర మీరు ఒకప్పుడు సంఘంలో చేస్తుండ్రు, కానీ చేసేది అవుతుందో సరిగ్గా చేయండి తప్ప ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నాను సార్. నాకు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ సార్, ఎందుకంటే మీరు చాలా మావోయిస్ట్ పార్టీలో మీరు ఉన్నారు, మీరు చాలా కాలం కొనసాగారు, 6 సంవత్సరాల క్రితమే బయటకు వచ్చిన పరిస్థితి. ప్రజెంట్ సిచ్యువేషన్ మావోయిస్ట్ పార్టీ మనం చూస్తున్నట్టయితే వికలమవుతుంది. చాలామంది ఎన్కౌంటర్ చేయబడుతున్నాడు, కొంతమంది ఆల్రెడీ వచ్చి చేరారు, బయటకు వచ్చారు. జనజీవన స్రవంతో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు లొంగిపోయిన పరిస్థితి ఉంది. నిజంగా ఇప్పుడున్న మిగతా ఏదైతే మావోయిస్ట్ పార్టీకి చెప్పుకుంటున్న ఆ పార్టీకి ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ఎదుర్కొనే బలం ఉందా ఇప్పుడు? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాక్కునే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ట్రేసబుల్లో పెద్ద పెద్ద డ్రోన్ సాయంతో ఎక్కడున్నారో కనుక్కుంటున్నారు. దాంతోపాటు టెక్నాలజీ పెరిగిపోయింది, ఆయుధాలు పెరిగిపోయాయి. ఒక గవర్నమెంట్ని ఎదిరించి ఒక దళాన్ని నడిపే వ్యవస్థ మావోయిస్ట్ పార్టీ దగ్గర ఉందా, లేకపోతే అసలు ఏం చేస్తే బెటర్ అని మీరు భావిస్తున్నారు, చెప్తారా సార్? మొదటగా ఏంటంటే ఆ పార్టీ లోపల కూడా కేంద్ర కమిటీ నాయకులు ఉన్నారు, రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ పనిచేస్తున్నది. ఓకే, అదేదో ఇప్పుడే రేపు మాపు మొత్తంగా లేకుండా పోతుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ పార్టీ గురించి నాకు తెలుసు కాబట్టి, ఆ నాయకులు సభ్యుల గురించి నాకు తెలుసు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు పనిచేయడానికి అంటే ఇప్పుడు అమిత్ షా చెప్పినట్టుగా ఫిబ్రవరి మార్చి 26 ముగించబడుతుంది నేను అనుకోవడం లేదు. లేదు వాళ్ళు ఏమైనా ఇప్పుడు కొంతమంది ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇది సాధ్యం కాదని చెప్పి కనుక వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసినా, సాయుధ పోరాట విరమణ చేయడం కూడా అది లీగల్గా కావడమే, లేదు సరెండర్ అన్నా లీగల్ కావడమే. వాళ్ళు ఏ రకంగా కనుక చేస్తే తగ్గిపోతుంది, పార్టీ తగ్గిపోతుంది. లేదా ముందే ముగించవచ్చు, ఆ నాయకత్వమే నిర్ణయించుకొని ఇక సాధ్యం కాదు, అనవసరంగా చనిపోవడం కంటే కూడా దీన్ని మార్చుకుందాం అనుకుంటే ముందే జరగవచ్చు. కానీ వాళ్ళు చెయ్యాలని భావిస్తే, ఉన్న శక్తులైనా వాళ్ళు కనుక చెయ్యాలని భావిస్తే జరుగుతుంది, ఇంకా కంటిన్యూ జరుగుతుంది. వాళ్ళు ఎట్లా భావిస్తున్నది మనకేం తెలియదు. అంటే ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే పిఎల్జే దినము ఈ రోజు నుంచి కూడా ఒక వారం పాటు కూడా పిఎల్జే వారోత్సవాలు జరపాలి అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రకటన చేసిండ్రు. సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని కూడా వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఉందో మనం ఏం చెప్పగలుగుతాం? మనం వాళ్ళు ఎట్లా కొనసాగించాలని వాళ్ళు భావిస్తే
మనం నిర్ణయించలేం కదా, లేకపోతే హోంమంత్రి నిర్ణయించలేడు. అంటే కేంద్ర ప్రభుత్వం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తన వ్యూహం తనకుంది, తన విధానం తనకుంది. తను దాడి చేస్తుంది, లేకపోతే దుష్ప్రచారం చేస్తుంది, లేకపోతే గందరగోళాన్ని వ్యాపింపజేస్తుంది, ఇన్ఫార్మర్ నెట్వర్క్ను డెవలప్ చేసింది, కోవర్ట్స్ను పంపుతుంది, లేకపోతే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ ద్వారా కూడా వాళ్ళ కదలికలను గుర్తించి దెబ్బగొట్టిన ప్రయత్నం చేస్తుంది. అనేక రకాలుగా కూడా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తన యొక్క అంటే ముగించడానికి, ఈ లోపు ముగించడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్లాను. ఓకే, మావోయిస్టు పార్టీ ప్లాన్ ఏంటిది? నువ్వు దాడికి వస్తున్నావు కాబట్టి ఈ దాడి నుండి మేము వీలైన వరకు కూడా మేము ఫస్ట్ రక్షించబడాలంటే నువ్వు వచ్చినప్పుడుగా మేము వెంటనే నీ ముందుకు మేము వెంటనే యుద్ధం చేసడానికి మేము రాము. మేము యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు మేము చేస్తాము, మేము యాక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు మేము చేస్తాము. కాబట్టి అప్పటి వరకు ఏంటంటే మేము తప్పుకొని తిరుగుతాం, మేము మా జాగ్రత్తలు మేము ఉంటాము, కొత్త ప్రాంతాలకు పోతాము, లేకపోతే నువ్వు తిరుగుతుంటే కూడా నీ మధ్యలో పట్టిన ఆ బ్యాచ్ల మధ్యలో పట్టిన మేము తప్పుకొని తిరుగుతాము అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా అనేక విధానాలు వాళ్ళ పద్ధతులు అవలంబిస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు కరిగుట్టల లోపల కూడా వాళ్ళు ఒక 20 రోజుల పైగా కూడా వాళ్ళ పైన డ్రోన్లతోటి హెలికాప్టర్లతోటి బాంబింగ్ చేసిరు వాళ్ళు. అవును, పైనుంచి బాంబింగ్ చేసిర్రు, వర్షం పడ్డది అది. మరి వాటి మధ్య లోపల కూడా వాళ్ళు దాదాపుగా 20 రోజుల పైగా కూడా ఉందంటే వాళ్ళు యుద్ధం చేసిరు. వాళ్ళు హెలికాప్టర్ని కూల్చేసారు కదా, వాళ్ళు హెలికాప్టర్ని కూడా కూల్చేసారు. ఓకే, కొంతమంది చనిపోయారు, 30 మంది కూడా చనిపోయిన వాళ్ళు తర్వాత రిట్రీట్ అయినారు. కాబట్టి మరి వాళ్ళకు ఏదో ధైర్యం ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు మనం ఒకటి మనం అర్థం చేసుకుంటున్నాం. నేనేం చెప్తున్నానంటే సాధ్యం కాదు, మీరు వచ్చి ఇవాళ చట్టబద్ధంగా నేనేమంటున్నట్టు వచ్చి ఇంటికాడ ఉండవని నేను చెప్పడం లేదు, దానికి వ్యతిరేక నేను. నేను స్పష్టంగా నా రాజకీయంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల ఆ సాయుధ పోరాటం సాధ్యం కాదు. మీరు వచ్చి చట్టబద్ధంగా మీరు సరెండర్ అన్నా అది లీగల్ కావడమే. మీరు ఎవరికి కాలు మొక్కటం లేదు, దండం పెట్టట్లేదు, ఎవరికి మీరు ఏమీ లొంగిపోవడం కాదు. ఆ లొంగిపోవడం అనే భాషే తప్పది. ఇక్కడికి చట్టబద్ధంగా మీరు వచ్చి చట్టబద్ధమైన కార్యకలాపాల ద్వారా ప్రజల్ని సంఘటితపరచండి, చైతన్యవంతం చేయండి. మీరు అనుకునే కమ్యూనిజం, మీరు అనుకునే మార్గం పైన మీరు ప్రచారం చేయండి. ఇది తప్ప ఇవాళ సాయుధ పోరాటం ద్వారా సాధ్యం కాదనే విషయాన్ని నేను చెప్తున్నా. నేను ఒక వంక నేను చెప్తున్నా, నేను 8 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, చెప్పకుండా ఏం లేను, నేను ఎక్కడ చెప్పకుండా కూడా లేను, కంటిన్యూగా చెప్తున్నా. ఒక వంక నేను చెప్తూనే రెండో వంక మరి వాళ్ళది ఏమై ఉంటుంది అనుకున్నప్పుడు మరి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుసు. మరి వాళ్ళకు ఉండే నమ్మకం కానీ, వాళ్ళకు ఉండే ఒక ధైర్యం కానీ, ఒక అనేక రకాల వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళు ఆ పద్ధతిని వాళ్ళు పోరాటం అనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ అందుకోసం నేనేం చెప్తున్నంటే వాళ్ళను అసలు చేయవలసింది గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ అనేది అవుతుందో వాళ్ళను చర్చలకు పిలవలేదు, పిలువని చెప్తే పిలవలేదు. ఎన్కౌంటర్ చేసింది, బూటకం ఎన్కౌంటర్ చేసింది. ఎన్కౌంటర్ వేరే, బూటకం ఎన్కౌంటర్ వేరే, రెండు వేరు కదా. కాబట్టి ఇది ఏదైతుందో ఇది ప్రజలంతా వ్యతిరేకిస్తుండ్రు. కాబట్టి ఈ స్థితి లోపల మావోయిస్టు పార్టీ మరి వాళ్ళకంటూ కూడా కొన్ని విధానాలు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారో మనం చూడవలసిందే. ఓకే, హిడ్మా ఎన్కౌంటర్ ఒకసారి చూసుకున్నట్టయితే నిజంగా బోటక్ ఎన్కౌంటర్ అని చెప్పి ప్రజా సంఘాలు కాదు, ప్రజలు, ఒక సామాన్య ప్రజలు కూడా చాలా బాధపడిన పరిస్థితి సోషల్ మీడియా పరంగా అవ్వచ్చు. ఒక చర్చ అయితే జరిగింది. హిడ్మా అంటే ఒక డీజీపీకి ఉన్నంత నెట్వర్క్ ఉంటుంది, 3 అంచెల భద్రత ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పిన అలాంటి హిడ్మాని చంపటం అనేది మావోయిస్టు పార్టీకి పెద్ద లోటు. అదేవిధంగా రాజ్యం మీద చాలామంది యువకులు కొంతమంది కామెంట్ చూస్తే మేము కూడా గన్నపట్టుకుంటాం అనేంతగా ఆ భావన వచ్చింది. జంపన్న గారు ఎలా చూస్తారు హిడ్మా ఎన్కౌంటర్ని మీరు? ఇప్పుడు నేను చూడడం అనేది కాదు, స్పష్టంగా ప్రజలది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్ పట్టుకుని చంపినరు. అరెస్ట్ చేసి నువ్వు చంపినవా లేదా సరెండరా అనేది అవుతుందో, సరెండర్ అనే దానికి అవకాశం తక్కువ లేదు. సరే ఒకరిద్దరు సరెండర్ కోసం ఏంటంటే ఆయన లెటర్ రాసిండి అన్నారు ఒక జర్నలిస్టుకు. అది నిజం. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ వచ్చి కూడా ఎక్కడ మరి మాట్లాడలేదు, రాసిండి అనే విషయం చెప్పలేదు. అది జర్నలిస్ట్కి అన్నారు, మనమేమి దాని గురించి చెప్పలేము. కానీ విజయవాడకైతే పోయిందైతే వాస్తవం. ఎందుకంటున్నాం, మనం 50 మంది కూడా దొరికింది కదా, ఒకరిద్దరు కాదు. ఓన్లీ ఈడుమాయితేనో అది సరే మనకు అనుమానాలు ఉండేటి, కానీ 50 మంది దొరికింది కదా. వాళ్ళు 50 మంది దొరికినప్పుడు తర్వాత ఆల్రెడీ ఆ పార్టీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, వీళ్ళు హాస్పిటల్కు పోయిన సందర్భంగా ఈడుమా తర్వాత రాజే వీళ్ళు హాస్పిటల్ పోయినరు.
మిగిలిన వాళ్ళ గురించి పూర్తి స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి ఈ మొత్తం గమనించినప్పుడు వీళ్ళు పట్టుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మిగిలిన ఇతర విషయాలు ఏంటిది, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది అవుతుందో ఆ జిల్లాలో కూడా ఆర్గనైజేషన్ లేదు, చాలా కాలమైంది. రంపచోడవరం లేదు, అది అంటే దాదాపు 20-25 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ పార్టీ ఆర్గనైజేషన్ లేదు. ఓకే, ఏది రంపచోడవరం జిల్లాలో ఒకట. మనకు పోయినసారి అంటే గణేష్ తర్వాత అరుణ అనేది కూడా అక్కడ ఎన్కౌంటర్ అయినరు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, గతంలో కూడా వీళ్ళు ఇక్కడ ఎన్కౌంటర్ అయినరు కదా అని చెప్పొచ్చు. 6 నెలల క్రితం చంపారు కదా, అసలు అదే దానిపైన ఆ ఎన్కౌంటర్ పైన అనుమానాలు ఎప్పుడు ఒకటి. రెండోది కూడా ఏంటంటే వాళ్ళు ఎఓబి లోపల పనిచేస్తున్నారు కాబట్టి, అంటే విశాఖ మల్కాన్గిరి పనిచేస్తున్నారు కాబట్టి పోలీసులు వెంటబడి తరుముతున్నప్పుడు కొంత ఆ సైడ్ జంగల్కి పోయినరు అనే విషయాలు ఏంటంటే అవి కొన్ని వార్తలు వచ్చినాయి కావచ్చు అది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇడుమ పోవాల్సిన అవసరం లేదు కదా అక్కడికి. ఇడుమ ఇప్పుడు దక్షిణ బస్తీలో ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నది కదా మద్దతు. సరే గతంతో పోల్చి కూడా తగ్గింది, కానీ ప్రజల మద్దతు ఉన్నది కదా, తనకు తెలిసిన ఏరియా కదా, తన భూమి తెలుసు, రైతులు తెలుసు, ప్రజలు తెలుసు. కాబట్టి దీన్ని వదిలి అక్కడికి పోవాల్సిన అవసరం తనకు లేదు కదా. ఎందుకంటే అక్కడంతా కూడా దాన్ని వదిలేసారు. అక్కడ ఇన్ఫార్మర్ నెట్వర్క్ చాలా బలంగా పెరిగింది కాబట్టి అలాంటి ప్రాంతానికి ఎందుకు పోతారు, ఓకే, పోయడానికి అవకాశం లేదు. రెండోది ఆయన దగ్గర దొరికిన ఆయుధాలు 12 బోర్ దొరుకుతుందా? ఇప్పుడు మీడియా ఇప్పుడు 5-6 సంవత్సరాల కాంచి ఇడుమ అంటే చాలా బలాఢ్యుడు, తర్వాత చాలా బలం ఉంటుంది, తర్వాత ఆయుధాలు ఉంటాయి అంతే అట్లా అని చెప్పండి. చాలా సింపుల్గా చేశారు. అంటే 12 బోర్ ఉంటుందా? రివాల్వర్లు ఉంటాయా? రివాల్వర్ పిస్టల్ పెట్టిర్రాడా? దాన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత తన కడ ఉండే బలము మరి ఎక్కడైనా ఆయన చంపుకుంటున్నాడా? ఇప్పుడు కరిగుట్టల లోపల ఆయనే ఉన్నాడు 20 రోజులు, దానికి నాయకత్వం వహించింది. నేషనల్ పార్క్ లోపల ఫైరింగ్ అయినప్పుడు ఉన్నది ఇడుమ, అనేక ఫైరింగ్లో తను ఉన్నాడు. మరి పోలీసులను చంపకుండా గాయపరచకుండా లేడు కదా. అవును, అసలు 700 మంది పోలీసుని చంపారని అపవాదం ఉంది కదా, అపవాదం ఉంది కదా. 700 మందిని చంపారు, ఆయన ఒక్కడిని చంపితే మీరందరూ ముసలి కన్నీరు కాస్తున్నారు కూడా చాలా మంది మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఫేకు, ఇవన్నీ కట్టుకథలు అర్థమవుతున్నాయి. ఈ కట్టుకథలు అనేదే కాదు, ఇప్పుడు మనకి ఇంకేం అర్థమవుతుంది, ఆయన శరీరాన్ని గమనిస్తే చిత్రూసలు పెట్టి చంపిరని చెప్తున్నారు కదా, శరీరాన్ని కోసిరు కదా, కొట్టిరు కదా. నిజంగానే నువ్వు ఫైరింగ్లో చనిపోతే ఫైరింగ్లో ఆ గోళీలు ఎక్కడ తాకుతాయి అనేది ఉంటాయి కదా, గోళీలు ఎక్కడ తాకుతాయి ఎట్లుంటాయి, నువ్వు స్పష్టంగా అక్కడ చిత్రూసలు పెట్టి చంపినట్టు కూడా అర్థమవుతుంది. అంటే నువ్వు అరెస్ట్ చేసి అంటే 13వ తారీఖు 15వ తారీఖు నువ్వు అరెస్ట్ చేసినావు, చిత్రహింసలు పెట్టినావు, చంపినావు నువ్వు, ఇది కదా. కాబట్టి మొత్తం విషయాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సందర్భంగా అంటే ఇడుమను చంపడం అనేది అందరికీ దేశంలో చాలామందికి లక్షలాది ప్రజలకు అర్థమైంది. వాళ్ళందరూ కూడా మావోయిస్టు పార్టీ కార్యకర్తలు కాదు, లేదా మొదటి నుంచి మావోయిస్టు పార్టీ అభిమానులే కాదు. చాలామంది ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ళరు, వేరు ఆలోచనలు సిద్ధాంతాలు కలిగిన వాళ్ళరు. బహుశా బీజేపీ సభ్యులు కూడా ఉండొచ్చు, కాంగ్రెస్ సభ్యులు ఉండొచ్చు, వివిధ కమ్యూనిస్ట్ పార్టీల సభ్యులు ఉండొచ్చు. అనేక మంది సాధారణ ప్రజలు కూడా ఏంటంటే ఇట్లా చంపుతారా? ఒక ఆదివాసీ నుంచి ఒక ఎదిగి వచ్చిన నాయకుడు ఎదిగి వచ్చిండు కదా. ఆయనే వాస్తవంగా ఆదివాసుల కోసమే రాలేనే, మొదటగా ఆదివాసుల కోసమే వచ్చిండు ఫస్ట్. కానీ ఆ తర్వాత ఆయన ఒక కేంద్ర కమిటీ మెంబర్ అయ్యిండు. ఆ మావోయిస్టు పార్టీ విధానాలు ఏవెత్తినాయి మొత్తం భారతదేశ విముక్తి కోసం ఉన్న విధానాలు తప్ప ఓన్లీ దండకారణ్యం కోసం ఉన్న విధానాలు కావాలి, ఆదివాసీల కోసం. కాబట్టి ఆ రాజకీయాలు నేర్చుకున్నాడు ఆయన, అక్కడి నుంచి ఆయన ఎదిగిండు ఆయన. కాబట్టి అలాంటి ఒక నాయకుడిని నువ్వు ఆ రకంగా నీకు దొరికినప్పుడు రైట్, యుద్ధంలో భాగంగా అది వేరు, చంపినవనంటే వేరు. యుద్ధం మావోయిస్టు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, నువ్వు యుద్ధం చేస్తున్నావు, సరే ఎదురు కాల్పుల లోపల చనిపోయిండు అన్నట్టు అది వేరు విషయం. కానీ ఇక్కడ నీకు పట్టుబడ్డాడు కదా, నీ చేతికి దొరికిండు కదా. నీ చేతికి దొరికినప్పుడు మన రాజ్యాంగం ఏం చెప్తుంది? సరెండర్ చేయండి, తీసుకెళ్ళి కోర్టుకు అప్పచెప్పండి. అంతే కదా. ఎంతటి దుర్మార్గునైనా, ఎంతటి నేరస్తున్నైనా కసబ్ని తీసుకెళ్ళి వదిలిపెట్టారు కదా సార్. కసబ్ని ఎంతటి దుర్మార్గునైనా నువ్వు మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. నువ్వు ఏం చెప్తున్నావు? ఇప్పుడు ఆయనే 200 మందిని చంపిండు, 300 మందిని చంపిండు. ఇప్పుడు ఆ చర్చ కంటే కూడా నేనేమంటుంటే ఆయన 200, 300 నీకేం విట్నెస్ లేదు, అది నిజమా కాదా చర్చ. యాక్షన్ చేసింది నేనేం చెప్తున్నట్టు నాకు తెలుసు కాబట్టి యాక్షన్ చేసింది వాస్తవమే, కానీ ఆయన వ్యక్తిగతమైనది కాదు, అది ఆ పార్టీ విధానాలు. మరి ఆయన ఒక్కనే చేశారు, పోలీసులు కూడా చేశారు కదా. మరి ఇప్పుడు అనేక మంది పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీలు, ఎస్ఐలు, డిఎస్పీలు, హెడ్ కానిస్టేబుల్, తర్వాత డిఐజీలు, డీజీపీలు, వీళ్ళ పాత్ర లేదా? ఎన్కౌంటర్లో బూటక ఎన్కౌంటర్లో వీళ్ళ పాత్ర లేదా? మావోయిస్టు పార్టీ సంబంధించిన 25,000 మందిని చంపడం లోపల మరి ఎవరు చంపారు? 25,000 మందిపై
పైగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 25,000 మందిని కూడా చంపినరు. తెలంగాణ పల్లెల లోపట, ఎన్ని గ్రామాల లోపట సాధారణమైన సంఘ నాయకులను, రైతులను, కూలీలను పట్టుకొని అర్ధరాత్రి పట్టుకొని పోయి నువ్వు చంపేసిన ఎన్ని లేవు? గద్దర్ పాటలు ఎన్ని లేవు? ఇవి ఎన్ని గ్రామాల్లో ఒకటి వాస్తవాలు లేవు. మరి ఎవరు చంపారు? పోలీసులు చంపారు, లేదా పోలీసులకు సంబంధించిన అంటే కొంతమంది గుండాలు చంపారు. పోలీసులు కదా ప్రధానంగా చంపింది. కాబట్టి ఇప్పుడు ఇది యుద్ధం. నేనేమంటున్నట్టు ఈ యుద్ధం ఇరువైపులా జరిగింది. నేనేమి ఇప్పుడు ఆ తప్పులు ఒప్పుల గురించి నేనేం మాట్లాడలేదు. అది ఆ లైన్ ప్రకారంగా వాళ్ళు చేసారు, ప్రభుత్వం తను చేసింది. కాబట్టి ఇక్కడ ఈ చర్చ జరపడం ద్వారా ఉపయోగం లేదు. ఎడుమ నీకు దొరికినప్పుడు నేనేమంటున్నంటే నువ్వు చట్టాన్ని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి, కేసులు పెట్టి జైలు పెట్టాలి తప్ప ఇది కరెక్ట్ కాదు. లేదు ఇప్పుడు కొంతమంది ఎవరైతే మాట్లాడుతుండ్రో ఇడుమ ఇంతమందిని చంపిండు కాబట్టి మేము చంపుతామని అన్నప్పుడు మీరు చెప్పండి, అది మేము బూటకు ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి డైరెక్ట్గా మీరు ప్రభుత్వ ప్రకారం ప్రకటించండి. అదే ప్రకటించండి. ఒకవేళ కనుకంటే ఎవరైతే అంటే పోలీసులు చంపిన వాళ్ళనో మేము తప్పనిసరిగా మేము బూటకు ఎన్కౌంటర్ అనేది చేస్తామని ప్రకటించండి. అది దేశంలో చర్చ జరుగుతుంది. అది సరైనదైతే మరి సరైనదా కాదని చర్చ జరగాలి కదా. అవును సార్. అంటే ఒక వాదన ఉంది సార్, ఎవరైతే ఆపరేషన్ కగార్ కోసం ఏదైతే ఉందో బస్తర్ అడవుల్లో చూసుకున్నట్టయితే మైనింగ్ చేస్తున్నారు. మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో, ఆ బస్తర్ నుంచి ఒక పాప ఒక వీడియో పెట్టింది. పచ్చగా ఉండే మా అడవిని ఇలాగా చేస్తున్నారు, ఎర్రగా అయిపోయింది, ఎదుగో బుల్డోజర్లు ఉన్నాయి, చెట్లను కట్ చేస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అంటే హిడ్మా అనే వ్యక్తి బతుకుంటే బస్తర్కి సంబంధించో లేకపోతే ఇంకో చోటో ఇలాంటి కార్యక్రమాలు దీనికి సంబంధించి కార్పొరేట్లకు కట్టబెట్టే ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయి చేయనీడు కాబట్టి కావాలని చంపారన్న ఒక దాంతో ఎక్కిపిస్తారా, డిఫర్ అవుతారా? ఇప్పుడు మావోయిస్టు మూమెంట్ ఓన్లీ దండకారణ్యంలో ఛత్తీస్గఢ్లో లేదు. అది ఒరిస్సాలో ఉంది, జార్ఖండ్లో ఉన్నది, లేదా వివిధ తెలంగాణలో ఒకటి ఉంది, లేదా బీహార్లో కానీ వేరు రాష్ట్రాల్లో ఉంది. అది మైదానంలో ఉంటుంది, పట్టణాల్లో ఉంది, అడవిలో ఉంది. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు ఏదైతే సాయుధ పోరాటం ఏదైతుందో ఓన్లీ ఛత్తీస్గఢ్కి సంబంధించిందే కాకుండా కూడా వాళ్ళు సాయుధ పోరాటం కొనసాగిస్తున్నప్పుడు ఎక్కడైనా కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకం కదా. అవును, అంతే కదా. ఎక్కడైనా ఒక్క ఛత్తీస్గఢ్ మాత్రమే కాదు, జార్ఖండ్లో ఉన్న వాళ్ళకు కూడా మరి మైనింగే కదా అక్కడ అంతటా. మైనింగ్ అంటే ఈ దేశంలో పాటు అంబానీ, అదానీ లాంటి గుత్త పెట్టుబడిదారులు ఉన్నారు. వీళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలో పట్ట అంటే ఒక పెద్ద శక్తులుగా, సామ్రాజ్యవాద శక్తులుగా ప్రపంచాన్ని మొత్తంగా మానవ వనరులను శ్రమదోపిడీ చేసే వాళ్ళు ఎవరనంటే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, చైనా, రష్యా కదా. చైనా, రష్యాలు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా సామ్రాజ్యవాద శక్తులే. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రపంచంలో పట్టిన మానవ వనరులు అన్నింటినీ కూడా దోపిడీ చేస్తున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా అంటే అక్కడ భూములను, అక్కడ వనరులను అన్నీ కొల్లగొడుతున్నారు. కాబట్టి మరి అక్కడ ప్రజలు కూడా ఏంటంటే మరి వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి కదా. జబ్బన్న గారు, మరో విషయం ఏంటంటే కార్పొరేట్లు కొమ్ముగాయటానికే, ఎవరైతే కార్పొరేట్లు ఉన్నారో వాళ్ళకు కొమ్ముగాయటానికే హిడ్మా హత్య జరిగింది. ఎందుకంటే హిడ్మా హత్య అనంతరం ఎవరైతే అక్కడ మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక పాప ఒక వీడియో పెట్టినది, అది కూడా వైరల్ అయింది. అంటే ఎలా చూస్తారు సార్? అంటే దీనికి హిడ్మా ఎన్కౌంటర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే మీ విశ్లేషణ ఏంటండి, ఏం చెప్తారు? ఇప్పుడు మరి అది సంబంధం లేకపోతే ఓన్లీ ఒక హిడ్మాయే కాదు, బసవరాజు అయినా లేకపోతే అనేక మంది కూడా సీసీ మెంబర్లు, ఇతర మెంబర్లు కూడా చనిపోతుండ్రు కదా. ఒక వంక భారత ప్రజలు కూడా శాంతి చర్చలు చేయాలి, లేదా ఒక సంయమనంతో అది నడపాలి, అంటే ఇది జరగాలని అంటే మరి అలాంటిది ఏమీ లేకుంటే కూడా శాంతి చర్చలు చేయకపోవడము, తర్వాత వీళ్ళపైన ఒక యుద్ధంలాగా పొరుగు దేశాలపైన ఎట్లయితే యుద్ధం చేస్తారో అంటే ఆ రకంగా డ్రోన్లను, హెలికాప్టర్ల ద్వారా బాంబింగ్ ఇవంతా అంటే ఈ రకంగా చేయడం ఏమనుకోవాలి? వేలాది సైన్యాన్ని అంటే వేల సైన్యాన్ని ఒక ఘటనలో ఒక దళము ఓ 20 మంది 50 మంది మావోయిస్టు పార్టీ ఉన్నారనంటే 30,000 మంది 50,000 మందిని తరలించడం ఏమనుకోవాలి? ఇది యుద్ధం కదా. ఓకే, కాబట్టి యుద్ధం అనేది ఉందో అసలు సొంత పౌరులపైన యుద్ధం చేయకూడదు కదా. సరే, రైట్, ఓకే, సరే, వాళ్ళ దగ్గర మావోయిస్టు పార్టీ దగ్గర తుపాకులు ఉన్నాయి, వాళ్ళు గెరిల్లా యుద్ధం అని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి నువ్వు రాజ్యాంగ ప్రకారంగా ఏంటంటే వాళ్ళను నువ్వు అరెస్ట్ చేయడం, లేకపోతే కొన్ని సందర్భాలు కాల్పులు జరగడం, ఇదంతా వేరేది.
కానీ నువ్వు చేస్తున్న యుద్ధం ఏదైతుందో పూర్తిగా నిర్మూలన అనే పద్ధతిలో మనుషులను అంటే మనకు ఎట్లా అర్థమైతే అసలు ఆ సందర్భంగా అంటే యుద్ధం అంటే ఇప్పుడు జరుగుతున్నప్పుడు కొంతమంది గాయపడతారు కదా, తప్పనిసరిగా కొంతమంది గాయపడతారు, కొంతమంది చనిపోతారు. మరి గాయపడ్డ వాళ్ళు కూడా నీకు ఇప్పుడు ఈ సందర్భంగా ఏడాదిన్నర కాదు ఎప్పుడు కూడా నీకు గాయపడ్డ వాళ్ళు దొరుకుతలేరు కదా. అవును, అందరు చనిపోతారు, కొంతమంది వెళ్ళిపోతారు. దీన్ని ఏమనుకోవాలి, అసలు చాలా నిర్మూలన యుద్ధం కదా. నీ పేరు పెట్టిందే అది నిర్మూలన యుద్ధము, ఆ పేరు లోపలనే ఉంది. కాబట్టి కసితోటి నువ్వు చేస్తున్నావు. ఎందుకు ఈ కసి, ఎందుకు ఈ నిర్మూలన? ఈ ప్రశ్న అంటే సహజంగానే ఒక మావోయిస్ట్ పార్టీ మాత్రం దేశమంతా కూడా అదే అర్థం చేసుకుంటున్నారు. అంటే గనుల కోసము, గనులు కూడా మరి నువ్వు అదే చేస్తున్నావు కదా. గనులు కూడా అంటే వాళ్లకు చాలా అసలు ఎలాంటి అది లేకుండా ఈ గుత్త పెట్టుబడిదారులు అంటే అంబానీ, ఆదాని, ఇంకా అనేక మంది, లాయిడ్ కంపెనీ కావచ్చు, ఎస్ఆర్ఎస్ కంపెనీ కావచ్చు, టాటా కావచ్చు, జిందాల్ కావచ్చు, అనేకమైన ఈ దేశం గుత్త పెట్టుబడిదారులు ఉన్నారు. గుత్త పెట్టుబడిదారులు, పెద్ద పెట్టుబడిదారులు వీళ్ళు, లేదా కార్పొరేట్ వర్గాలు అంటారు. వీళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలో గుత్త పెట్టుబడిదారులకు సంబంధించిన దాంట్లో ఆధిపత్యం వహించే వాళ్ళు ఎవరు? అమెరికాలో జర్మనీలో, ఫ్రాన్స్లో, జపాన్లో, ఇటలీలో లేదా రష్యాలో, చైనాలో ఉన్నారు కదా. అంటే ఈ గుత్త సంస్థలు ఏవైతున్నాయో ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచంలో అంటే మొత్తం మానవ వనరులను, భూమి, నీళ్లు, గనులు అన్నిటిని కూడా ఏంటంటే వీళ్ళు కొల్లగొడుతున్నారు. మొత్తం ప్రపంచంలో శ్రమదోపిడీ చేస్తున్నది వీళ్ళే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఆ కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, జార్ఖండ్లో ఉన్నాయి, అనేక ప్రాంతాల వాళ్ళు దోపిడీ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ నువ్వు అంటే కనీసం రాజ్యాంగం చెప్పినట్టుగా, ఐక్యరాజ్యం చెప్పినట్టుగా అక్కడ 5th 6th షెడ్యూల్ ప్రకారంగా, పిసా చట్టం ప్రకారంగా నువ్వేం చేయాలి? అక్కడ నువ్వు చేయవలసిందంటే ప్రజల యొక్క వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి కదా, వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి కదా. నువ్వు పెట్టాలి, గనులు తవ్వించవచ్చు, ఎక్కడ తవ్వియాలి, ఎట్లా తవ్వియాలి, వాళ్ళ వ్యవసాయాన్ని దెబ్బతీయొద్దు కదా, పర్యావరణాన్ని దెబ్బతీయొద్దు కదా. కాబట్టి అనేక విషయాలు కూడా ఏంటంటే ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రజాభిప్రాయం ప్రకారం చేయాలి. కానీ నువ్వు మొత్తంగా వాళ్ళని నిరాశ్రయం చేస్తున్నావు, వెళ్ళగొడుతున్నావు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోలేకుండా చేస్తున్నావు, వాళ్ళ బతుకు లేకుండా చేస్తున్నావు, మరి అడవి దెబ్బతింటుంది మొత్తంగా. కాబట్టి మొత్తం విషయాలు కూడా ఏంటంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఒక్క మావోయిస్ట్ పార్టీ కాదు, మావోయిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది, కానీ ప్రజలు కూడా ర్యాలీలు చేశారు కదా. అదే దండకారణ్యంలో, అదే ఛత్తీస్గఢ్లో ర్యాలీలు చేశారు. కాబట్టి ఇది ఏదైతుందో ఇంతగా అంటే ఇంత భయానకంగా నువ్వు ఇన్ని లక్షల కోట్లు పెట్టి సైన్యాన్ని పెట్టి చేస్తున్నది ఏదైతుందో, కనీసం ప్రజలు వ్యతిరేకిస్తే కూడా ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం నువ్వు లెక్క చేయకుండా చేయడము మరి సహజంగానే అంటారు కదా, ఇది కార్పొరేట్ వర్గాల కోసమే అనేది. కార్పొరేట్ వర్గాలకనేది సహజంగానే అంటారు. కాబట్టి ఇది ఏదైతుందో ఇది అంటే కార్పొరేట్ వర్గాలకు అందరికీ అర్థమవుతుంది కదా. కార్పొరేట్ వర్గాల కోసం వాళ్ళతో లాలుచిపడి వాళ్ళకాడ లక్షల కోట్లు తింటూ వాళ్లకు ఒక ఏజెంట్గా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కదా. ఇది ఒక్క ప్రభుత్వమే కాదు, వివిధ ప్రభుత్వాలు కూడా అదే పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రజలు వాళ్ళకి ఏదైతే అర్థమవుతుందో మాట్లాడతారు కదా. ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది కూడా అందులో భాగమే. ఈడమ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆపరేషన్ కగార్ అనేది ఓన్లీ కార్పొరేట్ల కోసమా, లేకపోతే ఈ దేశానికి సంబంధించి అంటే ఈ దేశ భవిష్యత్తు కోసమో, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే డెవలప్మెంట్ అనేది మారుతున్న కాలానుగుణంగా మారిపోతుంటుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అంటే 2047కి అంటే వికసిత్ భారత్ లక్ష్యంగా ఏదైతే ఉందో ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. ప్రజల యొక్క జీవన విధానాలు మేము మారుస్తాము అంటే 2047 కల్లా భారత్ ఒక పెద్ద ఆర్థిక శక్తిగా నిలబెడటానికి మేము ముందుకెళ్తామని చెప్పి బీజేపీ కేంద్రం చెప్తుంది. నిజంగా అయ్యే అవకాశమేనా? ఇప్పుడు 2047 2050 70 పక్కకు పెడదాము. ఇప్పుడు దాదాపు మనకు భారత స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 78 సంవత్సరాలు అయింది కదా. మరి 78 సంవత్సరాల లోపల ఏ రకంగా చేశారు? మొదటి నుంచి ప్రభుత్వ నేతలంతా ఇదే మాట్లాడుతుండ్రు కదా. అది కాంగ్రెస్ పార్టీ అయినా, జనతా పార్టీ అయినా, బీజేపీ కూడా వచ్చి ఇప్పుడు 2014లో బీజేపీ కేంద్రంలో వచ్చింది, లేదా గుజరాత్ రాష్ట్రంలో కూడా చాలా కాలం నుంచి కొనసాగుతున్నది, లేదా కర్ణాటకలో కూడా గత ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఉంది, ఛత్తీస్గఢ్లో కూడా గతంలో ఉన్నది. కాబట్టి మరి వీళ్ళు ఏం చేసిండ్రు? ఏమి వికసిత చేసిండ్రు? ఏమి అంటే ఏమైనా నిరుద్యోగం తగ్గిందా? ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, తగ్గలే. ఇంకా నిరుద్యోగం తగ్గలేదు, బీదరికం తగ్గలే, ఆకలి చావులు తగ్గలేదు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. వచ్చినాయా మరి? రైతాంగానికి గిట్టుబాటు ధరలే లేవు కదా.
రైతులు ఏదైతుందో వాళ్ళు కొనుగోలు చేసే సరుకులపైన రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కదా. మరి మరొక వంక అవినీతి పెరిగింది కదా ఈ దేశంలో. అవినీతి తగ్గించలే కదా, అవినీతి ఇంకా ఇంకా పెరిగింది. మరి ఎవరికి వస్తున్నాయి, ఎవరికి ఆదాయం పెరుగుతుంది అనుకుంటే అంబానీ ఆదాయాలదే పెరిగింది కదా, టాటా బిర్లాలది పెరిగింది కదా, కార్పొరేట్ వర్గాలదే పెరిగింది కదా. ఎవరైతే సంపన్నులు ఉన్నారో సంపన్నులు మాత్రమే మరింత 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 పెరిగిపోయింది కదా. వాళ్ళే కదా చట్టసభలకు వచ్చేది. వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులు ఎవరైతుండ్రు సంపన్నులే కదా, పెట్టుబడిదారులే కదా, లేదా వాళ్ళ తొత్తులే కదా, వాళ్ళకు దగ్గరగా ఉండే వాళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు ఈ 78 సంవత్సరాల లోపట ప్రజలకు, సాధారణ శ్రామిక ప్రజలకు, శ్రామికులు అంటే ఎవరు అంటే కార్మికులు, వాళ్ళు కష్టపడతారు. 60 కోట్ల మంది ఉన్నారు. రైతులు ఉన్నారు, 30 కోట్ల మంది పైగా ఉన్నారు. రైతులు, సాధారణ రైతులు ఉన్నారు, లేదా వివిధ చిన్న ఉద్యోగస్తున్నారు, చిన్న వ్యాపారులు ఉన్నారు, చిన్న వ్యాపారులు ఉన్నారు. కిరాణా దుకాణం నడిపేవాళ్ళు, మెడికల్ షాప్ నడిపేవాళ్ళు, బట్టల షాప్ నడిపేవాళ్ళు, లేకపోతే ఇంకోటి నడిపేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వీళ్ళ బతుకులేంటి? ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, సాధారణ ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు. కాబట్టి వీళ్ళ బతుకులు ఏమైనా మార్పులు వచ్చినాయా? మార్పులనంటే అంటే ఒక వంక సంపన్నుల యొక్క వాళ్ళ యొక్క డబ్బులు పెరుగుతానే ఉన్నాయి, చాలా పెరుగుతున్నది. పేదవాడుగానే ఉంటున్నాడు. ఈ రకంగా ఉన్నాడు. నువ్వు ఇవాళ జీతము 15 కాదు 20,000 వచ్చినా ఏం బతకలేని పరిస్థితి. నీ పిల్లలను చదివించడానికి నీకు లేదు కదా. 50,000 వచ్చినా కానీ ఇద్దరు పిల్లలను చదివించాలంటే ఒక నారాయణ, ఒక చైతన్య కార్పొరేట్ స్కూల్లో చదివించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నీకేం సరిపోతాయి? వాళ్ళకి 1,00,000 2 లక్షలు పెట్టాలి పిల్లల చదువులకు, హాస్పిటల్కి ఏం పెట్టాలి, ఎట్లా బతకాలి? కాబట్టి ఈ పరిస్థితి ఏదైతే నీ ఎవరికి వికసితము? నీ డైలాగులు వికసితము, లేకపోతే స్వర్ణాంధ్ర, లేకపోతే ఇవన్నీ ఏంటి డైలాగులు? కేసీఆర్ తెలంగాణ బంగారు ఏదో బంగారు తెలంగాణ అన్నాడు, ఆయన స్వర్ణాంధ్ర అన్నాడు, ఇది వికసిత అన్నాడు, వాజ్పేయి ఏదో అన్నాడు. ఏమైనాయి ఈ డైలాగులు తప్ప ఏమీ లేదు కదా. పోనీ అసలు దానికి ఇప్పుడు వీళ్ళని నిరాశ్రయం చేసి నువ్వు ఎట్లా చేస్తావు? నిరాశ్రయం చేసి ఇప్పుడు ఇక్కడ ఛత్తీస్గఢ్ లోపట నువ్వు ఉన్న వాళ్ళను ఉంచి వాళ్ళ బతుకులు నువ్వు అజ్జేయి. దానికోసము అక్కడ అందరిని ఎందుకు చంపాలి నువ్వు? అంటే వాళ్ళు చెప్తున్నారు రోడ్లు వేస్తే రోడ్లు బాగుపడుతున్నారు, మీరు రోడ్లు తీసేస్తున్నారు, మేము డెవలప్ అంటే మీరు ఆదివాసీలను డెవలప్ చేయట్లేదు, వాళ్ళకి మంచి చేయట్లేదు అంటున్నారు. మేము ఏదైనా అక్కడ కార్యక్రమాలు చేస్తే మావోయిస్టులు వచ్చి అక్కడ వచ్చి రోడ్లు మేము వేస్తే తీసేస్తున్నారు, వేరే చోటకు వస్తే చేస్తారు, పిల్లలకి చదువులు చెప్పిస్తున్నాము, మేము అది చేస్తాం ఇది చేస్తాం. మీరు అక్కడ కొన్ని అంటే ఒక 6 సంవత్సరాలు మీరు అక్కడ వచ్చినా కానీ అలాంటి పరిస్థితి ఏం లేదు సార్. గవర్నమెంట్ ఆదివాసీలకో లేకపోతే ఆ గ్రామాలకు ఏం చేయలేదంటారా? అంటే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో ఏ అభివృద్ధి జరిగింది? ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా వీళ్ళైతే. రోడ్లు వేయడానికి ఎవరు అడ్డం ఉన్నారు? మనకి ఇప్పుడు హైదరాబాద్ లోపట ఇప్పుడు ఇక్కడి నుంచి ఉప్పల్ నుంచి ఎక్కడి దాకా గట్కేసర్ దాటి కూడా ఉంది కదా రోడ్. ఎట్లున్నది? ఎన్ని ఏళ్ళు అయింది? 8 ఏళ్ళు అయింది. ఎవడాపిండు? మావోయిస్టులు చాపిరా ఈ రోడ్డును. ఎన్ని కోట్ల నష్టం జరుగుతుంది, ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు నిత్యం అక్కడ రోడ్ జామింగ్ జరిగి. ఎందుకే లేకపోతున్నావు? కాంట్రాక్టర్లు పదే మారుస్తూ కాంట్రాక్టర్లు తినటానికి సరిపోతుంది, ప్రభుత్వం నేతలు తినటానికి సరిపోతుంది. ఎవడాపిండు నీ అభివృద్ధిని? లేదా ఇప్పుడు తెలంగాణ లోపల మారుమూల పల్లెల లోపల స్కూల్స్ పెట్టడం, ప్రభుత్వ స్కూల్స్ పెట్టడాన్ని ఎవడాపిండు? నువ్వు ఉన్నవాటిని నువ్వు తీసేసినావు, నువ్వు ప్రైవేట్ చేసేసినావు. నారాయణ చైతన్య లాంటి వాళ్లకు, వీళ్ళిద్దరే కాదు అనేక మంది కార్పొరేట్ వర్గాలకు నువ్వు ఆ స్కూల్స్ పెట్టేసినావు. ఏమైంది? స్కూల్స్, హాస్పిటల్స్ ఏమైనాయి? ఏ అభివృద్ధి ఉంది నీ అభివృద్ధి? అదేదో అక్కడ మాత్రమే ఏదేదో వాళ్ళు ఏదో అడ్డం ఉందని చెప్తున్నావు. నీ అభివృద్ధి ఎవరు చేసిండ్రు? నీ అభివృద్ధి ఎక్కడ చేసినావు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు దేశమంతా ఏం అభివృద్ధి చేస్తున్నావు? నువ్వు ఈశాన్య రాష్ట్రాల్లో చేసినావా, తెలంగాణలో చేసినావా, ఇతర రాష్ట్రాల్లో చేసినావా? ఏ అభివృద్ధి చేసినావు? వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ రోడ్ల మాట వాస్తవం. ఏది? దండకార్యంతో పోల్చుకుంటే ఇక్కడ. మరి ఇవాళ ఇది ఏదైతుందో అదే దండకార్యంలో 1980కి ముందు మావోయిస్టు 1980లో పోయారు. చరిత్ర 1980 లోపల దండకార్యం ఎట్లున్నదాడ? ఎవరు డెవలప్ చేశారు? ఏ గవర్నమెంట్ చేసింది? మావోయిస్టు పార్టీ పోయి లేని వాళ్ళకు విద్య స్కూల్స్ పెట్టింది. విద్య లేని వాళ్ళకు స్కూల్స్ పెట్టి అక్కడ చదివించింది. హాస్పిటల్కి సంబంధించిన వైద్య సౌకర్యం ఏదైతుందో వాళ్ళే డాక్టర్లుగా మారి వాళ్ళు మందులు ఇచ్చారు ప్రజలకు. ఇప్పటికీ కూడా అంటే మొన్న సంవత్సరం క్రితం వరకు కూడా మందులు ఎవరు ఇచ్చిందంటే మావోయిస్టు పార్టీ వాళ్ళు స్వయంగా వాళ్ళు మందులు ఇచ్చారు. వాళ్ళు స్వయంగా అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు. అంటే అక్కడ భూమి బండలు గుట్టలుగా ఉంటే ఆ గుట్టలలో బండల లోపల వాళ్ళు అక్కడ విత్తనాలు చల్లుతూ
కొంత వ్యవసాయం చేసుకునే పద్ధతి, పోడు వ్యవసాయం చేసుకునే పద్ధతిలో ఉంటే అట్లా కాదు అని చెప్పిందంటే ఆ భూమి సమతలం చేయాలని చెప్పి పూర్తిగా సమతలం అయితే పంట ఎక్కువ వస్తుందని చెప్పి సమతలం చేయించారు. స్వయంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు, సభ్యులు ఈడుమతో సహా అక్కడ నాగలు దున్నారు. ఆ భూమిని గొడ్డలు బట్టి లేదా పారబట్టి గడ్డపారబట్టి ఆ భూమిని చదును చేయడానికి వాళ్ళు స్వయంగా పూనుకున్నారు, వాళ్ళు ఆ బెటాలియన్ కూడా. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ అంటే వాళ్ళ బట్టలు కూడా తొడగనప్పుడు, లేకపోతే బట్టలు చాలా చాలా అంటే సగం మాత్రమే బోషిలాగా పెట్టుకుని ఉన్న పరిస్థితుల్లో బట్టలు నేర్పింది వాళ్ళే, జాకెట్లు కొనుక్కొచ్చి ఇచ్చింది వాళ్ళు కదా. వాళ్ళ అభివృద్ధికి ఎందుకు వ్యతిరేకమవుతారు? వాళ్ళు పోయిందే ప్రజల కోసం పోయింది కదా. ప్రజలను అభివృద్ధి పరచాలనుకుంటున్నారు, ప్రజలకు సంక్షేమం కావాలనుకుంటున్నారు, ప్రజల లోపల ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు అందుకోసమే పోయింది కదా. వాళ్ళు అందుకోసం పోయినప్పుడు అభివృద్ధి నిరోధకం నువ్వు ఎట్లంటావు? నువ్వేదో అభివృద్ధి చేసినట్టుగా వాళ్ళు నిరోధమైనట్టుగా. రోడ్లు కొన్ని సందర్భంలో వాళ్ళు పేల్చిన మాట వాస్తవమే. రోడ్లు పేల్చారు కొన్ని సందర్భంలో, అంటే ఎన్కౌంటర్లకు నిరసనగా. కొన్ని సందర్భంలో అక్కడి నుంచి వచ్చేది పోలీసులే కాబట్టి, గన్ల తవ్వకానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు అవి కూడా కొన్ని సందర్భాలు చేసినవి కూడా ఇప్పుడు వాళ్ళు చాలా తగ్గించారు. చాలా కాలం అయింది. వాళ్ళు ఏం స్కూల్ వెళ్చలే. స్కూల్ ఉన్నది ఎవరు? పోలీసులు వచ్చి క్యాంపులు పెట్టి స్కూళ్ళలో అక్కడ పిల్లలు చదవకుండా చేసింది ప్రభుత్వం, పోలీసు బలగాలు. చేసినప్పుడు ఆ పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళు ఆ స్కూళ్ళు వాళ్ళకు ఉపయోగపడద్దన్నదంటే కొన్ని స్కూళ్ళు, 1-2 స్కూళ్ళను 10 స్కూళ్ళను వాళ్ళు పేల్చిన మాట వాస్తవమే. ఓకే, అది ఆల్రెడీ కోర్టు చెప్పింది. ఆఖరికి పోలీసులు కూడా బంద్ అయింది కదా. పోలీసులు వచ్చి ఆ స్కూల్లో ఉండడం ఏంది అనేది ఆ ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి పోలీసులు బంద్ అయ్యారు తర్వాత. ఓకే, కాబట్టి దాన్ని ఈ ప్రచారం అంటే దుష్ప్రచారం కదా ఇది. నేను అభివృద్ధి చేయొద్దని వాళ్ళు అనలే కదా. తర్వాత నీ అభివృద్ధి ఏంటి, వికసిత భారత్ ఏంది? ఇప్పుడు వీళ్ళందరి ఈ ప్రాంతంలో వీళ్ళందరినీ మావోయిస్టు పార్టీని నిర్మూలించి అక్కడ ప్రజలను నిర్వాసితులను చేసి వాళ్ళని ఎల్లగొట్టి వాళ్ళను ఆ ప్రజలను కూడా ఏంటంటే కూలీలుగా మార్చుకొని అక్కడ కార్పొరేట్ వర్గాలకు ఏదైతుందో ఆ మొత్తం గనుల తవ్వకానికి ఒక స్వేచ్ఛ ఇవ్వడమే అది వికసితము. అదే స్వేచ్ఛ, అంతకంటే లేదు. అంటే వాళ్ళు వికసితమవుతారు, వాళ్ళు వెలిగిపోతారు. కానీ వీళ్ళ బతుకుల బట్టి ఏ మార్పులు రావవి. సార్ మీరు అంటే వాళ్ళు చెప్పింది కూడా కొంతమంది అంటే 80-90 సంవత్సరాల నుంచి మీరు ఉద్యమంలో ఉన్నారు. ఏం చేశారు ప్రజల కోసం? మీరు బూజు పట్టిన సిద్ధాంతాలు అని చెప్తారు. మీరు ఏం చేశారు ప్రజల కోసం? నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బయటకు వచ్చి మీరు పోటీ చేయొచ్చు, గెలవచ్చు కదా, ప్రజలకు మంచి చేయొచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పడానికి ఉంది. సరే, ఎంత చేసారు, వాళ్ళు అన్న లక్ష్యం సాధించిరా లేదని అంటే వాళ్ళ లక్ష్యం ఏంటిది? ఈ దేశంలో వాళ్ళు సమానత్వం ఉండాలి, సమానత్వం రావాలి, ప్రజాస్వామ్యం రావాలి. అది రావాలంటే వాళ్ళ రాజ్యం రావాలి. ఇది రావాలంటే ఎప్పుడు వస్తుంది? వాళ్ళ రాజ్యం రావాలి అంటే కార్మిక వర్గ రాజ్యము, కమ్యూనిస్టు రాజ్యం రావాలి. కమ్యూనిస్టు రాజ్యం రావాలనంటే ఇప్పుడు కమ్యూనిస్టు రాజ్యం రాలేదు, వాస్తవం. వాళ్ళైనా చెప్తారు, ఎవరైనా చెప్తారు. కాబట్టి ఏం చేసినంటే ఈ దేశంలో గత 50 సంవత్సరాల కాలం నుంచి కూడిందంటే వాళ్ళు భూస్వాముల భూములపైకి, ఆ భూములపైన ప్రజలు ఎర్ర జెండాలు కట్టి వాటి నాగలు దున్నటానికి, స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు చైతన్యవంతం చేశారు. కొన్ని ప్రాంతాల్లో భూస్వాముల భూములను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని 100 ఎకరాలే, లక్షల ఎకరాలు కాదు, కొన్ని 100,000 ఎకరాలే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. లేదా ఫారెస్ట్ భూములను కూడా ఏంటంటే వాళ్ళు ప్రజలను చైతన్యవంతం చేసి, అంటే లక్షలాది ప్రజలు కూడా, అది తెలంగాణ కావచ్చు, దండకారణ్యం కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కూడా ఆ ప్రజలు అంటే ఆ అడవి లోపల ఉన్న ప్రజలు అంటే జల్ జంగల్ జమీన్ మాదని అన్నారు కదా. అంటే మరి మీ అడవిలో బతికి అడవిని మేము పొందలేకపోతున్నాం కాబట్టి అడవి మాకు కావాలి, లేకపోతే వ్యవసాయం చేసుకోవాలని చెప్పి వాళ్ళు అడవి కొట్టుకున్నారు. లేదా ఫారెస్ట్ దోపిడీదారులకు వ్యతిరేకంగా, అంటే ఫారెస్ట్ అంటే ఉద్యోగులే వాళ్ళు, కానీ ఆనాడు ఏంటంటే ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళపైన జులుం చేశారు. ఆ జులుంకు వ్యతిరేకంగా పోరాడి ఆ జులుం బంద్ పెట్టుకున్నారు వాళ్ళు. ఒకనాడు చాలా ఘోరమైంది. ఆ కథలు కనుక ఆ చరిత్ర చదివితే ఎంతటి ఘోరమైన దోపిడీ ఉంది ఫారెస్ట్ అధికారులది. లేదా వడ్డీ వ్యాపారుల దోపిడీ ఎంత ఉన్నది. ఆ వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడినరు. లేకపోతే వాళ్ళ యొక్క అటవీ ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటికి సరైన రేటు కావాలని చెప్పి పోరాడినరు. ఇది అడవి లోపల ఉన్న ప్రాంత ప్రజలు పోరాడినరు. లేదా మైదాన ప్రాంతాల లోపల కూడా భూస్వాములకు వ్యతిరేక పోరాటమే కాదు, కూలీ రేట్ల పెంపుదల చేసుకున్నారు. ఓకే, పెత్తనాలకు వ్యతిరేకంగా, భూస్వాముల పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆ దొరతనానికి వ్యతిరేకంగా బాంచనున్న ప్రజలు వాళ్ళు స్వేచ్ఛగా ఉండటానికి, దొర పెత్తనాన్ని ఎదుర్కొని స్వయంగా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పంచాలు చేసుకోవడానికి భూస్వామిని బయటికి వెళ్ళగొట్టారు. కాబట్టి ఇవేవైతే అనేకమైనవి చెప్పాలంటే చాలా విషయాలు.
వాళ్ళు సాధించారు అంటే వాళ్ళు కనుక లేకపోతే మావోయిస్ట్ పార్టీ లేకపోతే మరి ఎవరు చేసారు? కోర్టులు చేసినాయా, చట్టాలు చేసినాయా, పోలీసులు చేసిర్రా? గ్రామాలంతా కూడా భూస్వాముల రాజ్యం, దొరల రాజ్యం 1960, 70, 80 ఆ కాలాన్ని కనుక మనం చూస్తే మరి వాళ్ళదే నడిచింది కదా, 90లో వాళ్ళదే నడిచింది కదా. కాబట్టి వాళ్ళు కొంతవరకు చేసిండ్రు, కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈ పరిస్థితి అయితే ఇవాళ పరిస్థితి వేరు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ మావోయిస్టు పార్టీ ఒక వంక నేనేం చెప్తున్నంటే రాజ్యము అది అనేక లక్షల బలగాలన్నది అది కేంద్రీకరించింది. కాబట్టి కేంద్రీకరించి దాడులు చేసి ఈ నష్టాలు చేస్తున్నప్పుడు మావోయిస్టు పార్టీలపటి కూడా ఆ పార్టీలోపటి పోవటం లేదు. పోకుండా కొద్దిమంది వస్తుండ్రు. ఎవరు వచ్చారు? దండకారులు వచ్చిండ్రు. తెలంగాణ, ఆంధ్ర నుంచి, మైదాన ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి విద్యార్థి మేధావులు, కార్మిక వర్గం పోవటం లేదు. పోయినా పేరుకు మాత్రమే ఒకరిద్దరు పోతుండ్రు. కాబట్టి యుద్ధం చేయడం అవుతుందో చాలా పరిమితులు వచ్చినాయి, చాలా కష్టాలు ఏర్పడ్డాయి. అందుకోసం ఇవాళ అది సాధ్యం కాదు. అది ప్రజలు చైతన్యవంతం చేయకుండా మావోయిస్టు పార్టీ ఎన్ని చేసినా ఏంటంటే త్యాగాలు ఉంటాయి తప్ప అది వృధాగా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి చట్టబద్ధ పద్ధతుల పట్ల ప్రజలను సంఘటితం చేయాలి, ప్రజలు చైతన్యవంతం చేయాలి. ప్రజలు చైతన్యవంతమైన రోజు అది ఆ సమాజాన్ని వాళ్ళే మార్చుకుంటారు. ఓకే, కొద్దిమంది మారిస్తే కాదు, అది కొద్దిమంది మారిస్తే కాదు. అంటే కొద్దిమంది మార్చడం అనేది మార్చాలి, చెప్పాలి. చెప్పడం ద్వారా వాళ్ళ సంఘటితపరచడం ద్వారా ఈ క్రమంలో మార్పు వస్తుంది తప్ప అంటే ముందుండి ఆయుధాలు పట్టుకొని చేద్దామంటే రాజ్యం చాలా పెద్దది. కాబట్టి అది సాధ్యం కాదు. అది అందుకోసమే నేనేం చెప్తున్నానంటే మీరు మీ విధానాలు మార్చుకొని చెయ్యండి అని నేను చెప్తాను. నేను వాళ్ళనేమి అవమానిస్తలేను, వాళ్ళేదో వాళ్ళ ఇంటి కోసం చేయటం లేదు. కానీ పరిస్థితులు మారినాయి అనేది అవుతుందో నేను చెప్తూ వాళ్ళని మార్చుకోవాలని చెప్తున్నా. మాకు మరొక వంక రాజ్యానికి కూడా రాజ్యం చేసే పద్ధతి అవుతుందో కంటిన్యూగా అంటే బూటకు ఎన్కౌంటర్ చేయడము అనేది అవుతుందో ఇది సరైన పద్ధతి కాదు అది అనేది నేను చెప్తున్నాను. హిడ్మా తర్వాత నాయకుడిగా బార్సీ దేవా అనే ఒక అతను తీసుకున్నారు, దానికి సంబంధించి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏం చెప్తారు సార్, బార్సీ దేవా లీడ్ చేయగలుగుతాడా, అనేక క్యాపబిలిటీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే మీకు తెలిసి ఉంటుంది. అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు దీనికి సంబంధించి అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఎవరికి ఏ కేపబిలిటీస్ ఉన్నాయనేదో మనం నిర్ణయించలేమండి. మనమే కదా మావోయిస్టు పార్టీలో పట్టినా కూడా ఇంకొక రాష్ట్ర కమిటీ, ఇంకొక జిల్లా కమిటీ కూడా నిర్ణయించలేదు. ఓకే, సపోజ్ ఇప్పుడు బెటాలియన్ ఎక్కడది దక్షిణ బస్తలు ఉంది. దక్షిణ బస్తలు బీజాపూర్ జిల్లాలో పట్ట, సుక్మా జిల్లాలో పట్ట తిరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఒక జిల్లా కమిటీ ఉంది, ఒక రాష్ట్ర కమిటీ ఉంది, దండకారణ్య కమిటీ ఉన్నది. ఆ దండకారణ్య రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుంది తప్ప మనం అంటే వేరే ఒరిస్సా రాష్ట్ర కమిటీ కూడా ఉన్నది మావోయిస్టు పార్టీ, వాళ్ళు కూడా నిర్ణయించలేరు. ఎంఎంసీ ఉంది ఇప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కమిటీ, ఆ కమిటీ కూడా నిర్ణయించలేదు. కాబట్టి ఈ కమిటీ మాత్రమే నిర్ణయిస్తుంది తప్ప మనం ఏమీ చెప్పలేము. మనం అందరం మీరందరూ విన్నట్టుగా నేను కూడా ఇంటుండేది దేవా అనేది ఉందో అక్కడ బెటాలియన్ లోపట ఇడుమా తర్వాత ఆయన ఒక నాయకుడు, చాలా కాలం నుంచి పనిచేస్తున్న నాయకుడు. అది అంతవరకు నాకు తెలుసు. కావచ్చు ఆయన కావచ్చు. ఇప్పుడు ఇడుమా అవకాశం ఉంది, ఎందుకంటే ఆయన కూడా సీనియర్ లీడరే కాబట్టి అవకాశం ఉన్నమాట వాస్తవమే. కానీ మరి ఆ కమిటీలో పట్టి కూడా ఇంకా రకరకాలు ఉంటాయి కదా, ఏముంటాయో మనకు తెలియదు కదా. ఊహాగానాలే తప్ప మనం ఏమి చెప్పలేము. మనం ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయిండు, జనరల్ సెక్రటరీ. ఎవరైతారనుకున్నప్పుడు ఎవరైతారనేది చాలా ఊహాగానాలు వచ్చినాయి. అంటే అంతకుముందున్న గణపతి అవుతాడా, లేకపోతే సోను అవుతాడా? అంటే యాజ్ ఎ సీనియారిటీ ప్రకారంగా సోను అంటే మల్లోజుల వేణుగోపాలరావు కావాలి యాజ్ ఎ సీనియారిటీ. లేకపోతే దేవిజీ అవుతాడా, లేకపోతే అక్కడ సాగర్ అని జార్ఖండ్లో ఉన్నాడు ఆయన అవుతాడా, ఇంకెవరైతాడు మనం ఏమంటే ఊహాగానాలే. కానీ ఇప్పటికి నిర్ణయం కాలే కదా. నిర్ణయం కాకపోవడానికి అనేక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా పట్టణాల్లో పట్ట ఉండి బస్సుల్లో పట్ట విమానాలు పోయినట్టు కాదు కదా. వాళ్ళ కేంద్ర కమిటీ మీటింగ్ల సమస్య ఎదుర్కొంటున్నారు, సమన్వయ సమస్య ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ సెక్రటరీని ఇప్పుడు నిర్ణయించుకునే విధంగా ఇప్పటికీ లేదు. వాళ్ళు ఎన్నుకుంటారు, ఎప్పుడు ఎన్నుకుంటారు, ఎట్లా ఎన్నుకుంటారు మనకు తెలియదు. అది దేవాది కూడా వాళ్ళు ఎన్నుకోవచ్చు. ఏం జరుగుతుందో మనం చూడవలసింది. అది నంబాల కేశవరావు గారికి సంబంధించి చూస్తే కనీసం శవాన్ని కూడా దాన సంస్కారాలు కూడా ఇవ్వని పరిస్థితి సార్. బట్ అలాంటి పరిస్థితి హిడ్మాకి సంబంధించి లేదు. అంటే దాని తర్వాత ఆయన శవాన్ని కూడా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. అంటే ఎందుకు ఇలా జరిగింది అంటే అతనిది కనీసం అంత ఎందుకు ఇవ్వలేదు, ఇతను కూడా ఇవ్వరు. కొంతమంది శవాన్ని కూడా వాళ్ళే దాన సంస్కారాలు చేస్తారన్న పరిస్థితుల్లో బట్ హిడ్మా శవాన్ని వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు సార్ ఈ రెండు? ఇప్పుడు ఆ ఘటన లోపల అంటే గతానికి బసవరాజు కంటే ముందు కూడా కొన్ని సందర్భాల్లో 1-2 ఘటనల లోపల కూడా శవాలు ఇబ్బంది ఉన్నది. ఇది గత 2000కి ముందు కొన్ని సందర్భాలు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి. చివరికి ఆ నేపథ్యం లోపల ఆ శవాల స్వాధీనం కోసమే శవాల స్వాధీన కమిటీ ఏర్పడింది గద్దర్ నాయకత్వంలో, గద్దర్ బతుకున్నప్పుడు. ఓకే,
ఆ సందర్భంగానే అమరవీరుల బంధుమిత్రుల కమిటీ అనేది కూడా ఏర్పడింది. అంటే ఈ కమిటీలు ఏర్పడి శవాల కోసం ఏంటంటే పోరాడాల్సిన పరిస్థితి. ఆ క్రమం లోపల శవాలు ఇవ్వడం అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాలు కానీ ఆ తర్వాత ఇస్తున్నారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏదైతుందో నమ్మల కేశవరావు శవాన్ని ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన చిత్రహింసలు ఇప్పుడు కాల్పుల్లో కూడా దొరికింది. ఆయనే దొరికిన తర్వాత పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారు. కాబట్టి ఈ చిత్రహింసలు ఇప్పుడు ఆ శవం ఎందుకు ఇవ్వలేదని అంటే ఏమొచ్చింది, చాలామంది ప్రజలు మాట్లాడారు కదా. ఒక విమర్శలు ఏంటంటే అభిప్రాయాలు ఏమొచ్చినాయంటే అంటే ఒకవేళ కనుక ఆ శవం కనుక వెంటనే సకాలంలో ఇస్తే ఆ శవంని చిత్రహింసలు పెట్టి అంటే బతికున్నప్పుడు ఎట్లా చిత్రహింసలు పెట్టిన విషయాలు అర్థమవుతాయి కాబట్టి ఇవ్వలేదనేది అందరూ మాట్లాడారు. అది వాస్తవం అయి ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి అందుకోసం ఇవ్వలేదు. లేకపోతే ఎందుకు ఇయ్యరు? శవం ఇస్తే ఏంటిది? శవం ఇవ్వడం ద్వారా వచ్చే భయం ఏంటిది? శవానికే భయపడతారా? అంటే శవం అంటే ఎందుకంటే సార్ మళ్ళీ శవం ఇచ్చారనుకోండి ఒక ఏదో ఒక సమాధో లేకపోతే ఇంకోటి ఒకటి గుర్తు ఇది చేస్తే అక్కడ అది ఒక పెద్దది అయిపోయి దాని నుంచి ఇన్స్పైర్ అవుతారు అన్న కోణంలోనే. అంటే నువ్వు తప్పు చేయకపోతే నీకెందుకు భయం? నువ్వు సరైనది ఇప్పుడు నువ్వు చంపడం సరైనదని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ అభిప్రాయం నువ్వు మాట్లాడతావు. ప్రజలు ఆలోచించేది ఆలోచిస్తారు కదా. ఓకే, ప్రజలు ఇప్పుడు నువ్వు చెప్పేది నువ్వు తప్పుడు పద్ధతిలో చంపుతున్నావు కాబట్టి అర్థం చేసుకుంటారు. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నువ్వు అది ఆ పద్ధతిలో బట్టి ఇవ్వకపోవడం ఏదో నువ్వు తప్పు చేసినావు కాబట్టే నువ్వు తప్పు చేసినావు అనేది నీకు భయం ఉంది కాబట్టి నువ్వు భయపడ్డావు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకోసం ఏంటంటే మొత్తం రాష్ట్రంగా దేశంలో కూడా చర్చించారు. చివరికి ఆ తర్వాత నెక్స్ట్ జరిగిన అంటే ఎవరైతే ఎన్కౌంటర్ చనిపోయారో అది సుధాకర్ది కానీ గణేష్ది కానీ లేదా ఇతరులు కానీ చలపతిది కానీ వాళ్ళ శవాలు ఇచ్చారు. ఇటుమది కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇస్తుండ్రు. అదే ఛత్తీస్గఢ్లో ఇస్తారు, ఆంధ్రలో ఇస్తుండ్రు. ఓకే, అంటే ప్రజానిక నుంచి దేశంలో కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇది మొత్తంగా కూడా ఏంటంటే ఇది ప్రభుత్వాలు ఆలోచించుకున్నది. కాబట్టి ఈ ఒక్కటే కాదు, అన్ని విషయాలు కూడా ప్రభుత్వాలు ఏవైతున్నాయో ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను వ్యతిరేకతను అర్థం చేసుకొని మెలగాలి. అదే ప్రజాస్వామ్యము. ఆ ప్రజాస్వామ్యం అమలు జరగకపోతే మరి ఏమనుకోవాలి? ప్రభుత్వాలపైన వ్యతిరేకత వస్తుంది. సార్ 2 క్వశ్చన్లతో నేను ముగిస్తాను సార్. ఒకటి ఏంటంటే మావోయిస్టు పార్టీలకు సంబంధించి ఆయుధాలను వదిలిపెట్టడం అనేది చాలాసార్లు జరిగింది. కొండపల్లి సీతారామయ్య గారి దగ్గర నుంచి కూడా చాలాసార్లు జరిగింది. కానీ అంటే వాడి యొక్క ఉద్దేశం మార్చుకోవటమో లేకపోతే పందాన్ని మార్చుకోవటం కోసమో రకరకాలు జరిగింది. కానీ ఇది ఇప్పటిది మాత్రం చాలా పెద్ద అది అంటే ఆఖరి యుద్ధం అవ్వచ్చు లేకపోతే ఆఖరి పోరాటం అవ్వచ్చు, అంత పెద్దది. దీంట్లో అంటే మావోయిస్టు పార్టీ ఈ దశని ఏ విధంగా ముందుకు రాబోతుంది, ఏ విధంగా డీల్ చేస్తూ ముందుకు వెళ్ళబోతుంది? ఒక సంక్లిష్టమైనటువంటి దశ అని చెప్పి అనుకోవచ్చు సార్ నిజంగా? అవును, సంక్లిష్టమైనది. ఒక మావోయిస్టు పార్టీ దృష్టి లోపల ఇది ఒక సంక్షోభము. మావోయిస్టు పార్టీ దశ లోపల కూడా ఇది ఒక సంధి దశగానే దాన్ని వర్ణించవచ్చు. అంటే ఒక వంక మావోయిస్టు పార్టీ నుంచి కూడా తీవ్రమైన నష్టాలు, చాలా భయానకమైన వాళ్ళ చరిత్ర లోపల కనివిని ఎరుగని కేంద్ర కమిటీ మెంబర్సు, రాష్ట్ర కమిటీ మెంబర్సు ఎన్కౌంటర్లు నష్టపోవడం సంఖ్య మాత్రమే కాదు, దాని యొక్క వాళ్ళ నాయకత్వం నష్టపోవడం అనేది ఇది ఒకటైతే, సేమ్ అంతకంటే ఎక్కువగా తీవ్రమైనది ఏంటంటే సరెండర్ల రూపంలో, సాయుధ పోరాట విరమణ రూపంలో పట ఏదైనా పార్టీ నుంచి బయటికి రావడం. సాయుధ పోరాటాన్ని వదిలివేయడమే కదా, సరెండర్ అయినా సాయుధ పోరాటాన్ని వదిలివేయడమే. వాళ్ళు ఏ రకంగా వచ్చినప్పటికీ సాయుధ పోరాట విరమణ కూడా దాన్ని వదిలివేయడమే కదా, వాళ్ళు ఎట్లన్నా రాని. కాబట్టి ఇది వదిలేసినప్పుడు అంటే ఆ పార్టీ సాయుధ పోరాటం బలహీనపడమే కదా, నష్టాల మూలంగా, సరెండర్ల మూలంగా, సాయుధ పోరాట విరమణ మూలంగా. మరొక వంక ప్రభుత్వం ఏదేందో చుట్టుముట్టి ఒక వంక మిలిటరీ దాడులు చేస్తుంది, తర్వాత ప్రచారం చేస్తుంది, దానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ అయిపోయింది అని చెప్పి గందరగోళం లేపడము. తర్వాత మరొక వంక కూడా ఏంటంటే అనేక రకాలుగా చుట్టుముట్టి ఈ దాడి కొనసాగుతున్నప్పుడు మావోయిస్టు పార్టీ తనను తాను రక్షించుకునే సమస్య. ఇప్పుడు ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు అంటే ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేయడం అనేది ఉందో మన ఇప్పట్లో నా దృష్టిలో మరో 6 నెలలు కానీ ఏడాది కానీ మావోయిస్టు పార్టీ బతికి ఉన్నప్పటికీ కూడా సులభం కాదు. సంవత్సర కాలం వరకు, 1-2 సంవత్సరాల వరకు కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఏదో ఇంకా బలగాలను వెచ్చిస్తుంది. ఏమాత్రం కూడా ఇప్పుడు నేను ఇంటుండేదంటే దండకారణ్యం లోపల కూడా ఒక వంక ఇన్ని నష్టాలు జరిగి ఆ పార్టీ నుంచి ఇంతమంది బయటకు వచ్చినప్పటికీ క్యాంపులు వేస్తారు. గడిచిరోళ్ళ కొత్త క్యాంపులు వేస్తారు. ఇప్పుడు మనం విన్నదే కరిగుట్టల పైన కూడా క్యాంపులు వేస్తారు కదా, బేస్ క్యాంపులు వేసారు కూడా విన్నాం కదా మనం. 6 రోజుల క్రితం గుట్ట కింద కూడా వేసారు కదా. ఏమనుకోవాలి అంటే ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా కూడా తీవ్రమైన దాడి చేయడానికి ప్రభుత్వం
రెడీగా ఉందంటే దాని దగ్గర బలం ఉంది కదా, బలం ఉంది డబ్బులు కాబట్టి లేవా? ఏం సైన్యం లేదా? 40 లక్షల సైన్యం ఉంది కదా, డబ్బులున్నాయి కదా, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉంది కదా. కాబట్టి దీంట్లో పట్ల వాళ్ళకి అనేక రకాలుగా వచ్చేసింది. కోవట్లు ఉన్నారు, ఇన్ఫార్మర్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మావోయిస్టు పార్టీ ఎట్లా అది తన యొక్క ఉనికిని కాపాడుకుని ఎలా ఈ యొక్క సమస్యని ఎలా అంటే అందరూ అంటే ఇప్పుడు నేను ఒక్కరిని కాదు, అందరూ ఆలోచిస్తున్నారు. నేను ఎన్నికటి నుంచి 8 సంవత్సరాలు చెప్పినప్పటికీ ఇప్పుడు బయట అందరూ చాలామందికి కూడా ఏంటంటే వచ్చేసింది. ఇది కష్టం, అది మావోయిస్టు పార్టీ అది బతకడం కష్టం అది. కాబట్టి ఆలోచించుకోవాలి, వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళందరూ కూడా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకులు కాదు, విధానాలు వేరే కావచ్చు, కానీ అంటే ఒక మానవత్వం ఉంటుంది కదా, బతకాలని కోరుకుంటారు కదా ఎవరైనా. కాబట్టి ఉత్తగా రాజ్యమో వినటం లేదు, భారత ప్రభుత్వం వినటం లేదు, వాళ్ళు చంపేస్తుండ్రు. కాబట్టి చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మీరు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి బయటికి రండి, బయటకు వచ్చి మీరు పని చేయండి, ప్రజల కోసమే చేయండి. ప్రజల కోసం పని చేయడాన్ని ఎవరు వ్యతిరేకించరు కదా, ఎన్నో ఉన్నాయి పని చేయడానికి. లేదా కమ్యూనిజం కోసం ప్రచారం చేయండి, కొత్త సంస్థ పెట్టండి, మీరు అన్న నూతన ప్రజాస్వామ్య విప్లవం చేయండి. కానీ ఇక్కడ ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తూ క్రమంగా ప్రజలు చైతన్యవంతమయ్యే క్రమంలో బట్ట ప్రజలు ఆలోచించుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో మావోయిస్టు పార్టీ ఆలోచించుకోవాలి. లేదు వాళ్ళు ఎట్లా చేస్తారనేది అవుతుందో మరి అన్నప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారనేది మనం చూడవలసిందే. వాళ్ళు నిజంగానే మరి ఇంకొక ఏడాది కాలం లోపట 26 మార్చిది ఆ డెడ్ లైన్ పెట్టారు కదా, 3 నెలలు ఉంది. మొట్టమొదటిగా ఆ డెడ్ లైన్ దాటాలి. డెడ్ లైన్ దాటంగానే వదులుతారని ఏం లేదు, ఏమి వదలరు, ఇంకా పెంచుతాడు. నేను చెప్పేది ఏంటంటే ఇంకా టైట్ చేస్తారు తప్పనిసరిగా. రాజకీయ చర్చ డెడ్ లైన్ దాటినాక కూడా ఇంకా ఉన్నారు కదా అని రాజకీయ చర్చ ఉంటుంది. రాజకీయ చర్చ ఉన్నా ప్రభుత్వాలు ఏమీ పట్టించుకో, ప్రభుత్వాలు మళ్ళీ చేసే చెత్తనే ఉంటారు. డెడ్ లైన్ అయిపోయింది కాబట్టి ఇక నేను చేయనని వాళ్ళు అనుకోరు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఏదైతుందో అంటే ఆ మొత్తం లోపల కూడా ఏమి చెయ్యాలి, ఏమి చేస్తుందో అనేది మరి వాళ్ళు ఏం ఆలోచిస్తుండ్రు అనేది మనం చూడవలసిందే. కాబట్టి ఏదైనా వాళ్ళు చనిపోవడాన్ని మాత్రం ప్రజలు బాధపడుతున్నారు, వ్యతిరేకిస్తుండ్రు, ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తుండ్రు. కాబట్టి వాళ్ళే ఆలోచించి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలని మనం చెప్పగలుగుతాం. నేనైనా అంటే చనిపోకూడదు బయటికి, సరే ఇదైనా మార్చుకోవాలనే నేను చెప్పగలుగుతా తప్ప నేను అంతకంటే నేనేం చెప్పలేను కదా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. 2 శిబిరాలు, ఇటువైపు చూస్తే మావోయిస్ట్ పార్టీ, ఇటువైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం. ఒక డెడ్ లైన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 31 అని చెప్పి. ఇక్కడికి దీనికి సంబంధించి రకరకాల వాదనలు, అంటే వాళ్ళ తర్వాత రాష్ట్ర కమిటీలకు సంబంధించి మేము మాట్లాడుకుంటామని చెప్పి కొన్ని లెటర్స్ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. నాకు ఏమనిపిస్తుందంటే రెండింటి మధ్య శాంతి చర్చలకో మిగతా దానికో కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వట్లేదు, కమ్యూనికేషన్ లేదు. అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మావోయిస్ట్ పార్టీలకు సంబంధించి ఇక్కడ చర్చలు జరిగాయి. అలాంటి ఏదన్నా ఒక కమ్యూనికేషన్ ఉండి మధ్యలో ఉండి అసలు ఏం చేద్దామో, మీకేం కావాలి, మనం దీన్ని మీరు వస్తే మేము మీకు ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తాము, ఆ కమ్యూనికేషన్ జరుగుతుందని నేను అనుకోవట్లేదు సార్. ఏదో మిస్ అవుతున్నట్టుగా మిస్కమ్యూనికేట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది సార్. ఏం చెప్తారు కమ్యూనికేషన్ పరంగా మీలాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు ఈ కమ్యూనికేషన్ బలంగా ఉండి ఒక వాదన వినిపించి ఒక డైలాగ్ బయటకు వచ్చి ఈ యొక్క ఏదైతే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ బయటకు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు శాంతి చర్చల కమిటీ 2025 మార్చిలో ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసి ఉత్తరాలు రాసినాం కదా, ఉత్తరాలు ప్రధానమంత్రికి రాసినాము, అమిత్ షాకి రాసినాము, వివిధ ముఖ్యమంత్రులకు రాసినాము. ఇక్కడ రేవంత్ రెడ్డికి మెమోరాండం కూడా ఇచ్చినాము, మేము పోయి స్వయంగా కలిసి మాట్లాడినాము. మిగిలిన వాళ్ళ అవకాశం ఇవ్వలేదు. మేము స్పష్టంగా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులకు వాళ్ళందరికీ చెప్పినాము. మేము ఎన్ని లెటర్లు రాసినప్పటికీ వాళ్ళ స్పందన ఏం లేదు కదా. ఓకే, మీ వైపు నుంచి వస్తుంది. మేము చేసినాము. మావోయిస్టు పార్టీ స్వయంగా వాళ్ళు దాన్ని చర్చలకు సంబంధించింది ఏదైతుందో శాంతి చర్చల కమిటీ ఏర్పడాన్ని, శాంతి చర్చలు చేయాలని వాళ్ళు స్వాగతించారు. వాళ్ళు స్వయంగా కాల్పుల విరమణ ప్రకటించారు. మరి ఇంకేం చేయాలి, వాళ్ళు చేసారు. చంపేసినావు నువ్వు, కంటిన్యూ ఎన్కౌంటర్లు ఆపలేదు, కంటిన్యూ చేసినావు. చర్చలు లేవు, గిర్చలు లేవు, జాంతేనయ్య అన్నావు, చేసినావు. తిరిగి అది మాత్రమే కాదు, ఆ తర్వాత మరి సోను, ఆసనలు 300 మంది, 350 మంది మహారాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అక్కడికి వచ్చారు కదా, చెప్పారు కదా. ఇప్పుడు తెలంగాణలో బట్టి కూడా చంద్రన్న, సుజాతక్కలు, తర్వాత ఇతర అనేక మంది కూడా వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు కదా. ఇంకేం కావాలి నీకు? వాళ్ళే స్వయంగా ఉన్నారు కదా, వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా.
చెప్పినప్పుడు మరి వాళ్ళ ద్వారా వాళ్ళ చర్చలో పిలవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. నీకు లేదని కాదు కదా, నువ్వు డిసైడ్ చేసుకునేది ఏంటంటే లేకపోవడం కాదు. సమస్య ఎక్కడ ఉందంటే నువ్వు చంపాలి, సరెండర్ కావాలి, అంతే రెండే, అంతకంటే నీకేం లేదు. అయితే సరెండర్ కావాలి లేకపోతే చంపాలి. ఇది నువ్వు ఎంచుకున్న నువ్వు ఎంచుకున్న పథకం అది. కాబట్టి ఏం చేస్తావు? నీకు ఇక్కడ బలం ఉన్నది, నీకు బలం లేదంటే ఉన్నది, అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు మావోయిస్టులకు కూడా తెలుసు. కాబట్టి నీకు బలం ఉంది కాబట్టి నువ్వు చంపుతాను అనుకుంటున్నావు, చంపు. కానీ ఇంతమంది ఏంటంటే నువ్వు రేపు ఒక రోజు అనుభవిస్తావు, తప్పనిసరిగా అనుభవిస్తావు. ఇవాళ ఏడాదో 2 ఏళ్ళలో 4 ఏళ్ళలో నువ్వు చాలా బలాఢ్యుడు కనబడుచు, కానీ ఈ బలం ఏదైతుందో ఏదో ఒక రోజు తప్పనిసరిగా నాశనమై తీరుతుంది. అది అంటే ప్రజల్లోపట ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు ఇడుమని చంపాను, ఇడుమాను నువ్వు పట్టుకొని జైలు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా నువ్వు చంపింది ఏదైతుందో ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ప్రజలు మాట్లాడుతున్నారు, ఇంకా 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 మాట్లాడుతూనే ఉంటారు. ఇడుమ అందుకోసం ఈ దేశంలో పట ఒక కొమురం భీం, ఒక బిర్సా ముండా, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఒక చేక్ వేరేలాగా అయింది కదా. విదేశాల్లో కూడా ఇడుమ ప్రచారం అవుతుండు. కాబట్టి ఇది ఏదైతుందో రేపు అంటే ఇడుమ అనేది అవుతుందో ఒక ప్రతీకగా, ఒక ఐకాన్గా నీకు తప్పనిసరిగా నువ్వేమని అంటే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నువ్వు 190 చెప్పు, ఆయన 200 మంది చంపిండు, 300, నువ్వెంత చెప్తే బీజేపీ కట్టగట్టుకొని దానికి వ్యతిరేకంగా నువ్వు ఎంతనైనా చెయ్యి, నీకు దానికి వ్యతిరేకంగా 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు సార్, అల్లూరి సీతారామరాజుని ఆయన్ని ఎలా పోలిస్తారు, ఆయన స్వతంత్రం కోసం పాటుపడితే ఇతను పోలీసులను చంపిన వాళ్ళు ఇద్దరిని ఎలా పోలిస్తారు అంటున్నారు. అంటే ఈయన పోరాడలేదా? ప్రజల కోసం పోరాడకపోతే దేనికోసం? ఉత్తగానే ఆయనకి ఏమైనా పని లేదా తుపాకులు పట్టుకుని చంపడానికి? అంటే ఆయనకి పని లేదా? ఇప్పుడు ఆయన అంటే ఆయన కానీ ఆయన లాంటి వాళ్ళు కానీ అంటే ఏమైనా గోళీలు ఆడుకుందాం అనుకున్నాడా తుపాకి పట్టుకొని? ఇడుమ ఎందుకోసం చేసిండు ఆయన? నేను మొదట చెప్పిన అటవీ ప్రాంతంలో పట్ట వాళ్ళ ఉత్పత్తుల కోసం, ఆ ధరల కోసం పోరాడారు. ఆ ఉత్పత్తులు అంటే జమీన్ జంగల్ అంటే వాళ్ళు అక్కడ పుట్టిన వాళ్ళు, వాళ్ళ జమీన్ వాళ్ళదే కదా, వాళ్ళ జంగల్ వాళ్ళదే కదా, వాళ్ళ నీళ్ళు వాళ్ళదే కదా. వాళ్ళది కాకుండా నువ్వు దోసుకుపోతుంటే వాళ్ళు ఎందుకు ఊకోవాలి? వాళ్ళు ఎందుకు నిరాశ్రయులు కావాలి? వాళ్ళ భూమిలో వాళ్ళు ఎందుకు తిండి తినొద్దు? వాళ్ళ చెట్టు పండు వాళ్ళు ఎందుకు తినొద్దు? వాళ్ళ అడవిలో పట్ట వాళ్ళ మేకల గొడ్లను ఎందుకు మేపుకోవద్దు? మొదటగా ఫారెస్ట్ అధికారులతోటి నువ్వు వాళ్ళపైన జులుము చేసినావు, షావుకారులతో జులుము చేసినావు. ప్రభుత్వం జులుము చేస్తుంది, ప్రభుత్వం మొత్తం కూడా. లేకపోతే ఇప్పుడున్న గనులు తవ్వకం ద్వారా లేదా కార్పొరేట్ సంస్థల ద్వారా నువ్వు చేస్తున్నావు. మరి అది వాళ్ళ దాని రక్షణ కోసం పోరాడతారు కదా. ఇడుమ ఎందుకు పోరాడు? 5వ తరగతి 7వ తరగతి చదువుకొని ఎందుకు పోరాడు? ఆ ఊరు మాత్రమే 50 ఏళ్ళు, ఆ ఊరే కాదు, ఆ గ్రామాలు ఒక్క ఇడుమ కాదు కదా. మొత్తం దండకారణ్యం అంతా కూడా 45 సంవత్సరాలు 1980 నుంచి ప్రారంభమైతే 45 సంవత్సరాలుగా ఆ ప్రజలు ఆ యుద్ధంలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు జంతర సర్కారు పెట్టుకున్నారు, వాళ్ళు మిలిషియా పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు పనిలేక పెట్టుకున్నారు వాళ్ళు ఏమన్నా. కాబట్టి నువ్వు అంటే వాళ్ళు మరి వాళ్ళేగా దేశమంతా కూడా మరి దాన్ని ఖండిస్తుంది కదా. నువ్వు అంటున్నావు విలన్ అంటున్నావు, నువ్వు విలన్ అంటే మరి ప్రజలంతా హీరో అంటున్నారు. మరి అది ఎట్లా కరెక్ట్? అది అంటే భగత్ సింగ్ను అట్లే అన్నారు. భగత్ సింగ్ను ఉరిదీసినప్పుడు ఏమన్నారు మరి బ్రిటిష్ వాళ్ళు? అంటే బ్రిటిష్ వాళ్ళది కూడా వాళ్ళకు రాజ్యాంగం ఉంది కదా, వాళ్ళకు చట్టం ఉంది కదా, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఉరిదీసారు. నీ చట్టం ఇవ్వండి, నువ్వు రాసుకున్న చట్టం, నీ చట్ట ప్రకారంగా నువ్వు చేసుకుంటున్నావు. ఇది ఎట్లా కరెక్ట్? అది అల్లూరి సీతారామన్ చంపినప్పుడు అదే అన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు అదే అన్నారు కదా, కొమురం భీం చంపినప్పుడు అదే అన్నారు కదా. చరిత్రలో పట ఎవరు చనిపోయినా రాజ్య పాలకులు ఎవరైతుందో అదే మాట్లాడారు. ఆ విధానాలని నేను మాట్లాడిందంటే ఆ విధానాలు కరెక్టా కాదా అని కాదు నేను మాట్లాడేది. విధానాలంటే సాయుధ పోరాట మార్గం అదొక్కటి, ఆ ఒక్క విషయం పక్క పెడదాం. కానీ వాళ్ళ పోరాటానికి ఒక అర్థం ఉంది కదా. ఆ పోరాటం ప్రజల కోసమే కదా వాళ్ళు చేసింది. ప్రజల కోసం చేసినప్పుడు నువ్వేం చేయాలి? నీ చట్ట ప్రకారం అయితే నీ చట్ట ప్రకారం నువ్వు చెయ్యి. నువ్వు చట్టాన్ని వదిలేసి ఎంత చెప్తావు? చట్టాన్ని వదిలేసి ఒక ప్రజానాయకుని చంపడం అనేది ఉందో అది నువ్వు ఏమనే చెప్పు. నీకు మీడియా నీ చేతులు ఉన్నది, భారతదేశం మీడియా నీ చేతులు ఉన్నది, నీకు కార్యకర్తలు, నీ పార్టీ బలం కూడా ఉన్నది. ఎంత ప్రచారం చేసుకున్నా అంటే ఇతరులు కూడా మాట్లాడతారు కదా. మళ్ళీ 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 వస్తుంది. భగత్ సింగ్ 100 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మొత్తం దేశానికి నాయకుడు అయినాడు. ఆనాడు ఎవరు మాట్లాడారు భగత్ సింగ్ గురించి? కొద్దిమంది మాట్లాడారు, కొద్దిమంది. ఆనాడు మీడియా లేదు, ఏది లేదు, ఎవరికి తెలుసు భగత్ సింగ్? కానీ ఇవాళ భగత్ సింగ్ దేశానికి ఐకాన్ అయింది కదా. ఆఖరికి అదే బీజేపీ వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని బీజేపీ వాళ్ళు పాల్గొలేదు, ఎన్నడూ పాల్గొలే. వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు తొత్తులుగా ఉన్నారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ భజన చేసిర్రు. మరి అదే ఇప్పుడు ఇవ్వాల అదే బీజేపీకి భజన భగత్ సింగ్ను అమరవీరునిగా గుర్తించు వాళ్ళు కూడా మీటింగ్లు పెడతారు. మరి రేపు ఒక రోజు నీ బీజేపీ వాళ్ళే ఇడుమాను
కీర్తించే రోజు రావు శనడైనా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఓట్ల కోసం చేస్తారు, వీళ్ళందరూ చేస్తారు ఓట్ల కోసం చేసే దాంట్లో కూడా అందరూ నెంబర్ 1. అంటే అది ఎప్పుడు వస్తుంది? బీజేపీ కనుక ఈ దేశంలో ఆ పార్టీ బలహీనపడితే అంటే ఇప్పుడు 30% ఓట్లు పడుతున్నాయి కదా, దాంట్లో దొంగ ఓట్లు సరే ఎన్నో ఉన్నాయి, ఏం సమస్యలు. కానీ వాళ్ళది కనుక ఓటింగ్ తగ్గితే, వాళ్ళు కనుక వాళ్ళ సీట్లు పోతాయి. ఎప్పటికి స్థిరమైందేం కాదు, శాశ్వతంగా 100 ఏళ్ళు వెళ్ళటానికి బీజేపీ ఏం లేదు. అది ఏమైనా జరగవచ్చు. కాబట్టి జరిగినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు భగత్ సింగ్ను ఇప్పుడు రాజ్యాంగాన్ని ఒప్పుకోని వాళ్ళే కదా బీజేపీ, ఇప్పుడు రాజ్యాంగాన్ని ఒప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. మొట్టమొదటిగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించిందే వీళ్ళు కదా. వీళ్ళు ఆనాడు భగత్ సింగ్ను అమరవీరుడు అన్నారా? కాబట్టి చరిత్ర ఎన్నో మార్పులకు గురవుతుంది. కాబట్టి ఇవాళ ఇడుమ అనేది నేను మళ్ళీ చెప్తున్నా, ఇడుమ ఈ దేశంలో అక్కడ తను చంపిండా లేదనేది నేను చెప్తున్నా. పోలీసులకు కూడా ఈ సందర్భంగా చెప్పేది అంటే, పోలీసులకు మావోయిస్టులకు శత్రుత్వం లేదు, ఎప్పుడు లేదు. చాలా సందర్భాలు, అనేక సందర్భాల్లో వాళ్ళు పాటలు పాడారు. పోలీసు అన్న నాసా కింద మిసా కింద నిన్ను నన్ను జైల్లో పెట్టినారని గద్దర్ పాట ఉంది. తర్వాత అనేక కరపత్రాలు రాశారు. పోలీసులు శత్రువులు, పోలీసులు ఎవరు? రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలు, శ్రమజీవుల బిడ్డలు. వాళ్ళేమో భూస్వాముల పెట్టుబడిదారుల బిడ్డలు కాదు. అనేక సందర్భాలు చెప్పింది మావోయిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు? కూలీలే కదా. ఇడుమకు గుడిసె కూడా లేదు కదా, అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇది ఏదైతుందో వాస్తవంగా ఈ ప్రజల మధ్యన, పేద ప్రజల మధ్యన యుద్ధం ఏదైతుందో ప్రభుత్వ విధానాల ప్రకారంగా అంటే ప్రభుత్వ పోలీసులు అనివార్యంగా వాళ్ళ డ్యూటీల భాగంగా వాళ్ళు పోక తప్పదు. మావోయిస్టులు తమ లక్ష్యం కోసం వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇవాళ ఆ మార్గం సరైనది కాదని నేను చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం ప్రకారంగా వాళ్ళు పోరాడుతున్నప్పుడు అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధం మధ్య లోపల వాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు. నేను అందుకోసమే ఏం చెప్పినా, నేను శాంతి చర్చల కమిటీ పెట్టినప్పుడు కూడా మొట్టమొదటి నేను చెప్పిన అంటే యుద్ధం వద్దు, ఇప్పుడు ఎవరు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు, శాంతి జరగాలి, శాంతి చర్చలు జరగాలంటే శాంతి చర్చలు జరగాలి. కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేసినాం కదా అనేక సార్లు, ఎక్కడైనా తినలేదు కదా. అవును. కాబట్టి ఇది ఏదైతుందో ఇప్పుడు నేను పోలీసులకు కూడా ఇప్పుడు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది అంటే, చాలామంది పోలీసులు కూడా వాళ్ళేమీ యుద్ధాన్ని కోరుకుంటలేరు. నాకు తెలుసు చాలామంది పోలీసులు వాళ్ళు కోరుకుంటలే. తర్వాత మావోయిస్టులు చనిపోతే కూడా బాధపడే పోలీసులు చాలామంది ఉన్నారు. ఇడుమ చనిపోతే కూడా లక్షల మంది పోలీసులు బాధపడ్డ ఉన్నారు. నాకు తెలుసు పోలీసులు బాధపడతారు, కొంతమంది అధికారులు కూడా బాధపడతారు. కాబట్టి ఇక్కడ ఇది పోలీసులకు మావోయిస్టులకు మధ్యన ఒక శత్రుత్వంగా దీన్ని పెంచడం అనేది సరైనది కాదు. అది యుద్ధంలో భాగంగా జరిగింది. కాబట్టి ఏదైనప్పటికీ ఇడుమ ఏదైతుందో ఒక ఆదివాసీ ప్రజల నుంచి తను ఒక అభివృద్ధి అయిన ఒక నాయకుడు. కాబట్టి అది ఇడుమ ఈ దేశం లోపల చిరస్థాయిగా ఉండిందంటే ఒక నాయకుడుగా, ఒక భగత్ సింగ్ లాగా ఈ దేశం లోపల తప్పనిసరిగా చరిత్ర నాయకుడుగా ఆయన కొనసాగుతున్నదే నేను విశ్వసిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జంపన్న గారు. ఎందుకంటే శాంతి చర్చలు సఫలం అవ్వాలి, దాంతోపాటు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వచ్చి హ్యాపీగా జీవించాలి. దీనికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఏదైతే అంటే రాజ్యం మధ్య, దాంతోపాటు మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఇది ఏదైతే ఉందో అది ఒక మంచి పరిణామంగా ముందుకెళ్ళాలి, వాళ్ళందరూ మాట్లాడుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ జంపన్న గారు. ఈ యొక్క మావోయిస్టులకు సంబంధించి విషయాల గురించి చాలా చక్కని అభిప్రాయాలు, మీ అభిప్రాయం తెలియజేశారు. నమస్కారం. నమస్తే. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.